ఇంతవరకు మనము ప్రపంచ రాజ్యాల చరిత్రల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో బాబిలోన్ సామ్రాజ్యం గురించి మనం విన్నాం. తర్వాత మెడో పర్షియన్ సామ్రాజ్యం గురించి మనం విన్నాం. ఆ తర్వాత ఈరోజు మనం అందరము కలిసి గ్రీకు సామ్రాజ్యం గురించి మనం వినబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా వింటాం. అయితే ఈ గ్రీకు సామ్రాజ్యం గురించి చెప్పేటప్పుడు చాలా పేర్లు ఉంటాయి, చాలామంది పేర్లు ప్రస్తావించాల్సి వస్తూ ఉంటుంది. సో వాటిని దయచేసి బోరింగ్గా అని ఫీల్ అవ్వకండి. నేను పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు వాటిని గుర్తుంచుకోండి అని నేను చెప్పట్లేదు. పేర్లు చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవైపు మీకు ఇంకా గుర్తుండడం కోసం పేర్లు లేకుండా స్టోరీ లైన్ కూడా చెప్పుకుంటూ వెళ్తాను. కాకపోతే ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి స్టోరీ లైన్తో పాటు పేర్లు కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఆ పేర్లు మాకు మీరు చెప్పినా గుర్తుండవు కదా అని అనుకోకుండా నేను తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిని స్క్రీన్ మీద విత్ నేమ్స్ అవన్నీ ప్రూఫ్స్తో సహా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు ఏం రాసుకోకండి, బట్ రాసుకుని ఒప్పుకుంటూ మీరు రాసుకోండి. బట్ స్టోరీ లైన్ మాత్రం వినడానికి ప్రయత్నం చేయండి. అయితే ఒక స్టోరీగా మీ అందరి ముందు ఉంచుతాను. చెప్పాల్సింది చాలా ఉంది, నేను ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరత కూడా ఉంది. మీరు కూడా నన్ను ఫాలో అవ్వాల్సిందే కోరుతున్నాను. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు గ్రీకు సామ్రాజ్యపు చరిత్రను మనం చూడబోతున్నాం. దీనికి సంబంధించిన బైబిల్ పోర్షన్ మనకు బిబ్లికల్ సోర్స్ ఏంటి అంటే దానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయం, దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయం, దానియేలు గ్రంథంలోని 8వ అధ్యాయం, దానియేలు గ్రంథంలోని 11వ అధ్యాయం. ఈ 4 అధ్యాయాలు మీకు మనం సోర్స్గా తీసుకోవాలి. ఇక బుక్ సోర్సెస్ అంటారా, ప్రత్యేకించి గ్రీకు సామ్రాజ్యం గురించిన బుక్ సోర్సెస్ అక్కర్లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గ్రీకు సామ్రాజ్యం గురించి కథలుగా చిన్నప్పటి నుంచి మనం విన్నాం. గ్రీకు సామ్రాజ్యం గురించి చాలా 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 హిస్టరీ మనందరికీ జనరల్ లైన్లో ఏమేం జరిగిందో ఆ హిస్టరీ అంతా మనకు తెలుసు. కాబట్టి ఈరోజు ఆ హిస్టరీ ఇలా జరగబోతుందని దేవుడు బైబిల్లో ఆల్రెడీ చెప్పిన మాటలు వింటా ఉంటే సీరియస్గా చెప్తున్నాను, క్రైస్తవులమైనందుకు కాలర్ ఎగరేసుకుంటాం మనం బైబిల్ పట్టుకున్నందుకు. బైబిల్ను దాచుకుంటూ వెళ్ళే క్రైస్తవులందరూ బైబిల్ని ఈసారి బాహాటంగా చూపిస్తూ దిస్ ఈజ్ బైబిల్, దిస్ ఈజ్ ద బుక్ ఐ ఫాలో అండ్ దిస్ ఈజ్ ద బుక్ విచ్ స్టేటెడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దట్ హ్యాస్ హ్యాపెన్, దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మొత్తం పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ గురించి అన్నిటి గురించి స్టేట్ చేసిన ఏకైక బుక్ బైబిల్ అని గర్వంగా చెప్పే రోజులు మనకు ముందులో ఉన్నాయి. జాగ్రత్తగా వింటే ఎంత గొప్పదో బైబిల్ మనకు అర్థమవుతుంది. సో ఈరోజు ఇంతవరకు మనం బాబిలాన్, మెడో పర్షియన్ చూసాం. కాబట్టి దిస్ ఈజ్ ద టైమ్ టు స్టడీ అబౌట్ ది ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఎంపైర్. ఈ వరల్డ్ మొత్తానికి ఉన్న ఈ వరల్డ్ హిస్టరీలో ఉన్న గ్రేటెస్ట్ ఎంపైర్ గురించి మనం వినబోతున్నాం. అదే గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ గురించి బైబిల్లో ఉందా? ఎస్. అలెగ్జాండర్ రాకముందే బైబిల్లో అలెగ్జాండర్ గురించి ఉందా? ఎస్. ఎక్కడుంది అని అంటే మనందరికీ తెలుసు. మెడో పర్షియన్ సామ్రాజ్యం ఎండ్ అవ్వడమే మనకు మలాకీ గ్రంథంతో మెడో పర్షియన్ సామ్రాజ్యం గురించిన చరిత్ర బిబ్లికల్లీ ఎండ్ అవుతుంది. అయితే మెడో పర్షియన్ మలాకీతో ఎండ్ అయినప్పటికీ సైలెంట్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ సైలెంట్ పీరియడ్లో 100 years, నియర్లీ 100 years మెడో పర్షియన్సే రాజ్యం ఏలుతూ ఉండగా సుమారు క్రీస్తు పూర్వం 331లో ఈ 100 years ఆఫ్ సైలెంట్ ఏజ్లో సైలెంట్ పీరియడ్ని పరిపాలిస్తున్న మెడో పర్షియన్స్ని ఓడిస్తూ ఒక యవ్వనస్తుడు పైకి లేచాడు. ప్రపంచ చరిత్ర పుటల్లోకి ఒక సువర్ణాక్షరాలతో ఒకడు పేరు రాయడానికి ముందుకు వచ్చాడు. ఆ కుర్రాడి పేరే అలెగ్జాండర్ ద గ్రేట్. ఇందుకు ఈ మెడో పర్షియన్ టైంలో ఏం జరిగిందంటే 3 విషయాలు జరిగాయి. ఒకటి, రిలీజియస్ ఫ్రీడమ్ దొరికింది యూదులకు. రెండవది, గెరిజీము కొండ మీద ఆరాధన స్టార్ట్ అయింది. మూడవది, యూదాలో ప్రధాన యాజకులకు కూడా అధికారం వచ్చింది. ఇది సైలెంట్ పీరియడ్లో జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు ఈ సైలెంట్ పీరియడ్లో 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక చిన్న కుర్రాడి చేతిలో ఈ ఇరాన్ అండ్ ఈ ఇరాక్ అన్నీ ఓడిపోయాయి. సో ఈరోజు మనం ఆ పెద్ద సామ్రాజ్యాలను ఓడించిన చిన్న కుర్రాడి యొక్క కథ. ఆ చిన్న కుర్రాడు అదే అలెగ్జాండర్ స్థాపించిన గ్రీకు సామ్రాజ్యం యొక్క హిస్టరీ. ఇదంతా మనం చూడబోతున్నాం. అయితే బైబిల్లో లేదు కదా మలాకీ తర్వాత మత్తయి. ఈ మలాకీకి మత్తయిలో ఉన్న గ్యాప్ ఎంత? 400 years. ఈ 400 yearsని మనం ఏమని పిలుస్తున్నాం? సైలెంట్ ఏజ్ అంటున్నాం, లేదా సైలెంట్ పీరియడ్ అంటున్నాం. మరి బైబిల్లో లేని ఈ సైలెంట్ పీరియడ్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అసలు ఈ సైలెంట్ పీరియడ్ గురించి చర్చికి ఎందుకు అవసరం అనే ఒక డౌట్ మీకుంటే, ఈ సైలెంట్ పీరియడ్ గురించి మనకు తెలియకపోతే నూతన నిబంధనలో కొన్ని విషయాలు మనకు అర్థమయ్యే అవకాశమే లేదు. ఈ సైలెంట్ పీరియడ్ గురించి మనకు తెలియకపోతే నూతన నిబంధనలో కొన్ని విషయాలు మనకు బుర్రకెక్కే అవకాశమే లేదు. ఎందుకు అనంటే నూతన నిబంధన మీద, న్యూ టెస్టిమెంట్ మీద గ్రీకు సామ్రాజ్యం యొక్క ప్రభావం చాలా 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 పడింది.
నో నేను ఎంత చెప్పాలో నాకు తెలుసు కాబట్టి ఈరోజు నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. కైండ్లీ మీ అందరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గ్రీకు సామ్రాజ్యం గురించి మాత్రమే కాదండి, గ్రీకుల గురించి, మక్కాబీయుల గురించి, తర్వాత హస్మోనియుల గురించి. ఒకసారి చెప్పండి, గ్రీకుల గురించి, నెక్స్ట్ మక్కాబీయులు అని చెప్పండి, మక్కాబీయుల గురించి, నెక్స్ట్ హస్మోనియులు అని చెప్పండి, హస్మోనియులు. ఈ ముగ్గురు గురించి మనం ధ్యానించబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా విందాం. అయితే దీని మీద కాన్సన్ట్రేషన్ ఒక క్రిస్టియన్గా నాకెందుకు అనంటే, న్యూ టెస్టమెంట్ మీద గ్రీకు ప్రభావం బాగా పడింది కాబట్టి ఈ ప్రభావంలోని కొన్ని అరమరికలు కానీ కొన్ని పదజాలాలు కానీ మనకు అర్థం అవ్వాలంటే గ్రీకు హిస్టరీ మీద మనకు అవగాహన ఉండాలి. అందులో ఒకటి, మనకు పాత నిబంధనలో పరిసయ్యులు మనకు కనబడరు. సద్దూకయ్యులు అనే వర్డింగ్ కానీ, ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ కానీ, ఆ ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ కానీ మనకు కనబడరు. కానీ నూతన నిబంధనలో సడన్గా ప్రత్యక్షమవుతారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు పరిసయ్యులు, ఎవరు సద్దూకయ్యులు, ఇది తెలియాలంటే గ్రీకు హిస్టరీ మనకు తెలియాలి. రెండవది, కొత్త నిబంధనలో మనకు కొందరికి 2 పేర్లు ఉండడం మనకు తెలుస్తాయి, మనకు కనబడుతూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఒక్క చిన్న విషయంలో ఒక ఎగ్జాంపుల్గా ఏదైనా కోట్ చేయండి. సైమన్ పీటర్, తర్వాత బోయనర్గెసు అని అర్థం, ఆ అర్థం, ఈ అర్థం. మనకు యూదుల్లో ఒక ఆచారం ఉంది. యూదుల్లో హీబ్రూ పేరు ఒకటి ఉంటుంది, గ్రీకు పేరు కూడా ఒకటి ఉంటుంది. ఎందుకు ఈ ఆచారం? పాత నిబంధనలో లేని ఈ ఆచారం కొత్త నిబంధనలోకి ఎందుకు వచ్చింది? ఇది మీకు తెలియాలంటే గ్రీకు హిస్టరీ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న మాటను బైబిల్లో చూద్దామా? ఫాస్ట్గా ఓపెన్ చేయండి. నాకు చాలా ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది. ఫాస్ట్గా ఓపెన్ చేయండి. రెవల్యూషన్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. 11వ వచనం గట్టిగా చదవండి. ఎవరైనా తీసిన వారు గట్టిగా చదవండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు, ఇక్కడ పేర్లు పక్కకు పెట్టండి. కానీ హెబ్రీ భాషలో ఒక పేరుంది, తర్వాత చెప్పండి గ్రీకు భాషలో ఒక పేరుంది. ఎందుకు స్పెసిఫిక్గా గ్రీకు భాషలో ఉన్న పేరును కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? ఇది తెలియాలంటే మనకు గ్రీకు హిస్టరీ తెలియాలి, అసలు ఏం జరిగిందో తెలియాలి. సైలెంట్ పీరియడ్ మీద మనకు స్టడీ ఎందుకు అవసరము అని అంటే, పరిసయ్యుల హిస్టరీ తెలియాలి అన్నా, సద్దూకయ్యుల హిస్టరీ తెలియాలన్నా, ఈ 2 నేమ్స్, ఈ విభజన ఎందుకు వచ్చింది, ఈ హీబ్రూ నేమ్ ఉంటే సరిపోద్ది కదా, గ్రీకు నేమ్ కూడా ఎందుకు రావాల్సి వచ్చింది, ఇది తెలియాలంటే మనకు గ్రీకు హిస్టరీ తెలియాలి. అది మాత్రమే కాదు, కొత్త నిబంధనలో పాత నిబంధనలో కనబడని ఒక పండుగ కనబడుతుంది, అదే ఆలయ ప్రతిష్ఠ పండుగ. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు కూడా ఆ ఆలయ ప్రతిష్ఠ పండుగకు వెళ్ళినట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఆలయ ప్రతిష్ఠ పండుగకు యేసు ప్రభు వారు కూడా అటెండ్ అయినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. సో ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ మీరు ఏ సెర్చ్ బైబిల్లో చూడండి, లేదా పాత నిబంధన ఒక 100 సార్లు చదవండి, లేదా 1000 సార్లు మీరు బైబిల్ని చదివినా, పాత నిబంధన చదివినా, ఆలయ ప్రతిష్ఠ పండుగ మనకు పాత నిబంధనలో కనబడుతుంది. మరి ఎక్కడ కనబడని అది ఒక కొత్త పండుగ నూతన నిబంధనలోనికి ఎందుకు వచ్చింది, ఇది మనకు తెలియాలి అంటే ఏ హిస్టరీ తెలియాలి చెప్పండి? గ్రీకుతో పాటు ముడిపడి ఉన్న మక్కాబీయుల చరిత్ర, మక్కాబీయులతో పాటు ముడిపడి ఉన్న హస్మోనీయుల చరిత్ర, ఈ 3 చరిత్రలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇదంతా సైలెంట్ పీరియడ్లో జరిగింది కాబట్టి ఇది మనకు తెలియాలి. అది మాత్రమే కాదు, కొంచెం థియాలజీ తెలిసిన వారు మాట్లాడుతూ, అప్పుడప్పుడు ఒక కొత్త పాస్టర్ వచ్చి మన మధ్యలోనికి, ఒక థియాలజిస్ట్ వచ్చి, ఒక మంచి థియాలజియన్ వచ్చి మాట్లాడుతూ, హెల్లనిస్టులు మీ అందరికీ తెలుసు కదా అనగానే తడిగుడ్డ వేసుకుని అలా మాకు తెలియదండి, మాకు తెలియదు సార్ అంటే ఎందుకు తెలియదు అని ఒకవేళ ఆయన ప్రశ్నిస్తే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏం చెప్పనా? మనకు సైలెంట్ పీరియడ్ హిస్టరీ తెలియదు కాబట్టి హెల్లనిస్టుల గురించి మనకు తెలియదు. ఇంతకీ ఈ హెల్లనిస్టులు అంటే ఎవరెవరు ఈ హెల్లనిస్ట్ తెగ కిందకు వస్తారు, ఎలాంటి వారిని దేవుడు బైబిల్లో, లేదా ఎలాంటి వారిని హెల్లనిస్టులు అనే కేటగిరీ కింద వేస్తారు, ఇంతకీ మనం హెల్లనిస్టులమా కాదా, ఇదంతా మనకు తెలియాలి అంటే ఏ చరిత్ర తెలియాలి చెప్పండి? అంటే ఒక రకంగా చెప్పాలంటే కొత్త నిబంధనలో చాలా పార్ట్స్ మనకి తెలియాలి అంటే చెప్పండి ఏం తెలియాలి? గ్రీకు చరిత్ర మనకు తెలియాలి. సో ఇదంతా తెలుసుకోవాలంటే మనం అందరం ఒక బుక్ ఓపెన్ చేయాలి, అదే బైబిల్. అందులో ఇంకో బుక్ ఓపెన్ చేయాలి, అదే బుక్ ఆఫ్ డానియల్. ఆ డానియల్ అనే బుక్లో ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక రాజుగారికి ఒక కళ వచ్చింది, ఒక విజన్ వచ్చింది. ఆ విజన్లో ఏమంటారు శిల్పం ఉంది, ఒక వ్యక్తి యొక్క రూపం ఉంది. వ్యక్తి యొక్క రూపానికి 4 లోహాలను దేవుడు చెప్పాడు. ఒకటేమో శిరస్సు ఏంటి? బంగారం, అది బ్యాబిలోన్కి సంబంధించింది. తర్వాత ఉన్నది ఏంటి? వెండి, అది మెడో పర్షియన్స్కి సంబంధించింది. ఆ తర్వాత ఉన్నది ఏంటి? ఉదరము మరియు తొడలు ఇత్తడితో పోల్చాడు దేవుడు. ఈ ఇత్తడితో పోల్చబడిన ఆ విజన్ యొక్క ఆ ప్రాఫెసీ ఏదైతుందో, ఇదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆ చిన్న కుర్రాడు ఎవరైతే ఉన్నారో, ఆ కుర్రాడు స్థాపించిన, అలెగ్జాండర్ ద గ్రేట్ స్థాపించిన గ్రీకు మహా సామ్రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇత్తడితో ఎందుకు పోల్చాడంటే, ఇత్తడి ఒక స్ట్రాంగెస్ట్ లోహం, ఇత్తడి ఒక స్ట్రాంగెస్ట్ అండ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇత్తడి కావాలని చూడండి, మామూలు బిందెల్లోను ఇత్తడి బిందెల్లోను వాటర్ క్యారీ చేయండి, ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి?
ఏది ఎక్కువ ఉంటుంది, దీనికి వెయిట్ ఎక్కువ, దీనికి స్ట్రెంగ్త్ ఎక్కువ. అది మాత్రమే కాదు, మామూలు బిందెలు పడేయండి, ఇత్తడి మామూలు కుండలు అలా పడేయండి, ఇత్తడి బిందెలు పడేయండి, సౌండ్ ఏది గనగనలాడేది ఏది చెప్పండి, ఇత్తడి గనగనలాడుతూ ఉంటుంది. గ్రీకు వాళ్ళు ఎలాంటి వారు చెప్పాలి, మాటకారతనం వీళ్ళకి ఎక్కువ, వాక్శక్తి కాదు కానీ వాక్చాతుర్యం ఎక్కువ. సో ఈరోజు స్పీకర్స్లో ఎవరైనా వాక్చాతుర్యంతో మీరు కనబడ్డారు అనుకోండి, వారు క్రైస్తవులు కాదు, వారెవరు మానసికంగా వారెవరు, గ్రీకులు. వాక్శక్తి ఉన్నవాళ్ళు క్రైస్తవులు, వాక్చాతుర్యం ఉన్నవారు ఎవరు చెప్పండి, గ్రీకులు. సో ఇది మినిమం మనకు తెలియాల్సిన విషయాలు. ఎందుకు మనం గ్రీకు మీద స్టడీ చేయాలి అంటే పరిసేలు సద్దకేయులు, తర్వాత 2 పేర్ల ఆచారము, తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో లేని ఆలయ ప్రతిష్ఠ పండుగ, తర్వాత హెలనిస్టులు అంటే ఎవరు, ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు కొత్త వచ్చినవన్నీ ఎందుకు వచ్చాయో తెలియాలి అంటే మనకు గ్రీక్ హిస్టరీ తెలియాలి. సో ఏం జరుగుతుంది ఇంకా మనం చూద్దాం. నేను బాబిలోన్ గురించి చెప్పేటప్పుడు, తర్వాత మెడో పర్షియన్ గురించి చెప్పేటప్పుడు బైబిల్లో వాటి గురించిన పోలికలు దేవుడు ఏ విధంగా చెప్పాడో నేను చెప్పాను. ఇప్పుడు ఒక వచనాన్ని ఓపెన్ చేద్దామా. దానియేలు గ్రంథం అస్సలు క్లోజ్ చేయకండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. 2వ జంతువు ఎలుగుబంటిని 6వ వచనం చూద్దాం. అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను. గ్రీకు సామ్రాజ్యాన్ని దేవుడు పోలుస్తున్నది ఏ జంతువుతో? బాబిలోన్ ఏమో సింహంతో పోల్చాడు, తర్వాత దేంతో పోల్చాడు? ఎలుగుబంటితో ఏమో మెడో పర్షియన్స్ని పోల్చాడు. కానీ గ్రీకును మాత్రం దేంతో పోలుస్తున్నాడు చెప్పండి? చిరుతపులి. సింహం కంటే ఎలుగుబంటి క్రూరత్వంలో కొంచెం తక్కువ, ఎలుగుబంటి కంటే చిరుతపులిలో ఒకవేళ చెప్పాలి అంటే చిరుతపులి కానీ స్ట్రెంత్లో కానీ ఇవన్నీ తక్కువ, లేదంటే క్రూరత్వంలో కూడా కొంచెం తక్కువ అనుకుందాం కొద్దిసేపు. ఎందుకంటే ఎలుగుబంటి మనిషి మీద దాడి చేస్తుంది కానీ చిరుతపులి మనిషి మీద దాడి చేయకపోవడానికి మనం టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. ఎలుగుబంటి ఒకవేళ మనిషి మీద దాడి చేస్తే 2 టైప్స్ ఆఫ్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఒకటి ఎర్ర ఎలుగుబంటి ఉంటుంది, ఒకటి నల్ల ఎలుగుబంటి ఉంటుంది. ఎర్ర ఎలుగుబంటి మనకు ఎదురు పడితే దాని నుంచి తప్పించుకునే మెథడ్ వేరు. ఎర్ర ఎలుగుబంటో నల్ల ఎలుగుబంటో ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ, అంటే లిటరల్గా నాకు ఐడియా లేదు. కానీ ఎర్రదో నల్లదో ఎదురు పడినప్పుడు దానికి మనం ఒకవేళ ఫేస్ చూపించామనుకోండి దానికి రోషం పెరుగుద్దంట. అది ఎర్రదో నల్లదో నాకు తెలియదు. సో ఏదొచ్చినా పారిపోవడం అయితే నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది సెకండరీ. అయితే నల్లది ఒకవేళ ఎర్రదానికి మనం ఫేస్ చూపిస్తే దానికి రోషం ఎక్కువైతే, నల్లదానికి మనం వీపు చూపిస్తే రోషం ఎక్కువ వద్దంట. మరి అదేంటో నాకు తెలియదు. బట్ అంటే కొంచెం తప్పించుకోవడం కొంచెం కష్టం. కానీ చిరుతపులి ఏదైనా ఎదురు పడినప్పుడు, రీసెంట్గానే తిరుమల మనందరికీ తెలుసు, తిరుపతి మనందరికీ తెలుసు. ఆ తిరుమలలో అలిపిరి స్టెప్స్ అనేవి ఉంటాయి, తమ్ముళ్ళు అక్కడి నుంచి వచ్చారు. అలిపిరి మెట్ల మార్గం అంటారు దాన్ని. ఆ మెట్ల మార్గం నుండి వచ్చేటప్పుడు రీసెంట్గా ఒక చిన్న పాపనో చిరుతపులి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇలాంటప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ని మన ఐ డ్రీమ్లో ఒక ఆయన ఉంటారు, ఎక్కువగా నక్సల్స్ లేదా దొంగల్ని ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆయన పేరు నాకు తెలియదు, మేబీ ప్రభాకరో లేదో సంథింగ్ నాకు తెలియదు, కానీ ఏదో ఒక పేరు ఉంటుంది. ఆయన ఎక్కువగా దొంగల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, లేదా పోలీస్ క్యాడర్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా ఆయన చేశారు. ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుమలలో ఇలా జరుగుతుంది కదా, మరి వచ్చిన భక్తులకి డేంజర్ కదా, చిరుతపులు ఎదురైనప్పుడు ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు, మీరు నిలబడి చేతులు పైకి ఎత్తితే అదే పారిపోద్ది అని చెప్పారు. అంటే ఒకవేళ దాని నుంచి పారిపోవడం కష్టమేం కాదు. అంటే అంటే క్రూరత్వం గురించి నేను చెప్తున్నా. సింహం కంటే ఎలుగుబంటి కంటే దీని నుంచి తక్కువ. కానీ చిరుతపులి దేనికి మనం సాదృశ్యంగా వాడతాం చెప్పండి? చిరుతపులి ఉస్సేన్ బోల్ట్ని దేంతో పోలుస్తాం? చిరుతపులితో పోల్చాం. అంటే ఉసేన్ బోల్ట్ అందరిని పీక తింటాడనా? కాదు. ఉసేన్ బోల్ట్ని చిరుతపులితో పోల్చడానికి గల రీజన్ ఏంటంటే అది స్పీడ్, దాని ఫ్యూరియస్గా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటాం కదా, ఆ ఫాస్ట్గా ఆ స్పీడ్గా స్విఫ్ట్ నేచర్ ఉంటుంది. స్విఫ్ట్ నేచర్ మనకి స్విఫ్ట్ కార్ అని ఉంటుంది చూసారా, స్విఫ్ట్ అనే కార్కి ఆ పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో ఒకప్పుడు మీరు చూసారు లేదు నాకు తెలియదు, కానీ అలా కన్ను తెరిచి అలా కళ్ళు మూసి కన్ను తెరిచేసరికి ఏదో పోయినట్టు అనిపిస్తుంది కానీ ఏం పోయిందో తెలియదు. అంటే అంత స్పీడ్ అని, స్విఫ్ట్ అంటే ఫాస్ట్ అని అర్థం. సో చిరుతపులితో దేవుడు గ్రీకు సామ్రాజ్యాన్ని ఎందుకు పోల్చాడు అంటే 8 ఇయర్స్లో 11,000 మైల్స్ ఇది ఆక్యుపై చేసింది. 8 ఇయర్స్లో చిరుతపులే ఫాస్ట్ అంటే దానికి రెక్కలిస్తే ఇంకెంత ఫాస్ట్ ఉంటుంది? అర్థమవుతుందా? చిరుతపులి 4 రెక్కలు, అర్థమవుతుంది కదా. దేవుడు దేంతో పోల్చాడు? చిరుతపులి, దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయట? 4 రెక్కలు ఉన్నాయి. అంటే ఇది ఫాస్టే కాదు, సూపర్ ఫాస్ట్. మన ట్రైన్స్లో కూడా ఎక్స్ప్రెస్లు ఉంటాయి కొంచెం ఫాస్ట్ అవి, తర్వాత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి అవి కొంచెం ఫాస్ట్ అవి, వందే భారత్ ఉంటుంది అది ఇంకా ఫాస్ట్. ఇంకా జపాన్లో ఉంటాయి కొన్ని, చైనాలో, జపాన్లో, బీజింగ్లో ఉంటాయి ఏమైనా బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి. అవి ఆ స్టేషన్లో అలా ఉంటే చాలు, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు, అంత ఫాస్ట్ సర్వని వెళ్ళిపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిరుతపులి ఫాస్ట్ అనుకుంటే దానికి రెక్కలే తగిలిస్తే ఇంకెంత ఫాస్ట్ అవుద్ది, అంత స్పీడ్ అని చెప్పడానికి సాదృశ్యంగా దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడు. ఇదంతా ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? అసలు అప్పటికీ మెడో పర్షియన్ సామ్రాజ్యం
ఏలుతున్న టైంలో లేదా ఆ కాలంలో కోరేషు వీళ్ళున్న టైంలో దేవుడు చెప్తున్న మాట. అంటే ఇంకా గట్టిగా మాట్లాడంటే టు బి వెరీ ప్రిసైజ్ చెప్పాలంటే 540 500 ఈ టైంలో చెప్తున్న మాట. గ్రీక్ వాళ్ళు వచ్చింది ఇప్పుడు 331 BCలో. అంటే నియర్లీ ఒక 200 years కంటే ముందే దేవుడు చెప్పాడు గ్రేకేయుల రాజు వస్తాడని చెప్పాడు. అతను ఎలాంటి వాడంటే చిరుతపులి లాంటి వేగము, చిరుతపులి వేగంతో పాటు ఒక ఈగల్కి ఉన్న రెక్కలు కూడా ఇచ్చేసామనుకోండి, అది ఇంకెంత డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు చూసారా. ఇది డబుల్ ఇంజన్ లేదు నాకు తెలియదు కానీ అది మాత్రం 4 ఇంజన్ సర్కార్. అది సర్వని ఎటు పాకిందో తెలియదు కానీ క్రాబ్ పాకేసినట్టు పాకేసింది. 8 yearsలో ఎన్ని కిలోమీటర్స్ అంటే 11,000 kilometers స్పీడ్ని దంచి కొట్టేసింది. అయితే దీనికి దేవుడు ఇచ్చిన ఇంకో పోలిక చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను ఈ సంగతి ఆలోచించుకొంచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తును. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు అంటే మెడో పర్షియన్ సామ్రాజ్యం గురించి. నేను నది ప్రక్కన నిల్చుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి, పొట్టేలు అంటే మెడో పర్షియన్ గురించి, భయంకరమైన కోపంతోను బలముతోను దాని మీదకి ఢీకుని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పడగొట్టాను. ఆ 2 కొమ్ములు అంటే ఏంటి? మెడో పర్షియన్ సామ్రాజ్యం. నేను చెప్పాను మాదియా పారసీక ఈ 2 వేరువేరు రాజ్యాలు కలిసి అలయన్స్లో ఉన్నాయి అని చెప్పాను. 8వ వచనం. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. దాని పెద్ద కొమ్ము విరిగెను అని ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. దాని పెద్ద కొమ్ము ఏమైపోయిందంట? గట్టిగా చెప్పండి. దాని పెద్ద కొమ్ము ఏమైపోయిందంట? విరిగిందట. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. దాని పెద్ద కొమ్ము విరిగెను. తర్వాత విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాను. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలి. నేను మళ్ళీ బైబిల్ ఓపెన్ చేయించకుండా ఉండడానికి నేను ఇప్పుడే మీరు నాతో మాట్లాడండి అని చెప్తున్నా. ఏం విరిగింది? ఒక పెద్ద కొమ్ము విరిగింది. పెద్ద కొమ్ము విరిగిన ప్లేస్లో ఏమొచ్చాయంట? 4 వేరే కొమ్ములు వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, ఏం విరిగింది? ఒక పెద్ద కొమ్ము విరిగింది. ఆ పెద్ద కొమ్ము విరిగిన ప్లేస్లో ఏమొచ్చిందంట? 4 పెద్ద కొమ్ములు వచ్చాయి. సో ఇది గుర్తుపెట్టుకొని నేను తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడతాను. అయితే న్యూస్ పేపర్కి బైబిల్కి ఉన్న తేడా ఏంటని మనం బాబిలోన్లోను మెడో పర్షియన్లోను నేను ఫస్ట్ నార్మల్ హిస్టరీ చెప్తున్నాను. ప్రతి దాంట్లో నార్మల్ హిస్టరీ చెప్తున్నాను. తర్వాత బైబిల్లో వాటిని పోల్చిన విధానం చెప్తున్నాను. తర్వాత న్యూస్ పేపర్కి బైబిల్కి తేడా ఏంటో కూడా నేను చెప్తూ వస్తున్నాను. అయితే ఈరోజు న్యూస్ పేపర్కి బైబిల్కి తేడా ఏంటంటే 8వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చదువుదామా. 21వ వచనం. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు. ఎవరు? గ్రేకుల రాజు. ఆయన ఎవరో కాదు, అలెగ్జాండర్ గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? BC 540లో మాట్లాడుతున్నాడు. న్యూస్ పేపర్ ఇలా చెప్పదు. న్యూస్ పేపర్లో ఏమని చెప్పనా, ఈరోజు మనం చూస్తున్న ఈ రిపోర్ట్స్ అన్నిటిని బట్టి వచ్చేసారి కూడా ఈ ప్రభుత్వమే రావచ్చు అని చెప్తారు. ఆఖరికి కౌంటింగ్లో మొత్తం తేడా కొట్టేసి మేము అనుకున్నది వేరు జరిగింది వేరు అని చెప్తే అది న్యూస్ పేపర్. మేము అనుకుంటున్నాం ఇది అంటారు, కానీ జరగదు. ఈరోజు వర్షం కుండపోత కొరబోతుంది అని అంటారు, ఆ రోజు కొరవదు. ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు అంటారు, ఆ రోజు వర్షం వచ్చింది, వరదలు వస్తాయి, అన్నీ వస్తాయి. దాట్స్ న్యూస్ పేపర్. అది ఊహ అంతే. చీకట్లో బాణం వేసినట్టుగా ఒక మాట అంటారు, తగిలితే తగలొచ్చు లేదంటే లేదు. కానీ బైబిల్ అలా కాదు. దేవుడు చెప్తున్నాడు ముందే 540 BCలో 331 BCలోనే 540 BCలోనే ఏం చెప్తున్నాడు? 331 BCలో రాబోతున్న ఒక రాజ్యం గురించి చెప్తున్నాడు. పైగా ఏం చెప్తాడు తెలుసా? ఈ పారసీక దేశాన్ని ఇంకా 3 రాజులు పరిపాలించిన తర్వాత జరుగుద్ది అని ఇంకా క్లియర్ కట్గా దేవుడు చెప్తాడు. మీరు మొత్తం బైబిల్లో ఈ గ్రీకు దేశం సామ్రాజ్యం గురించి చదివిన తర్వాత, నేను చెప్పిన తర్వాత 2వ అధ్యాయంలో ఆ విజన్ ఒక్కటి చదువుకోండి. 8వ అధ్యాయం పూర్తిగా చదవండి. 7వ అధ్యాయం 8వ అధ్యాయం పూర్తిగా చదవండి. 11వ అధ్యాయం కూడా పూర్తిగా చదవండి. సో నేను అన్ని ఓపెన్ చేయించలేనంటే నేను చెప్పాల్సింది 3 గురించి. ఒకటి గ్రీకుల గురించి, 2వది మక్కాబీల గురించి, తర్వాత హస్మోనియుల గురించి కూడా నేను చెప్పాలి. కాబట్టి ఇక నేను ముందుకు వెళ్ళిపోబోతున్నాను. ఓకే, ఈ 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా పడగొట్టును అనే మాట కనబడుతుంది చూడండి. 8వ అధ్యాయం 5వ వచనం చూద్దామా. నేను ఈ సంగతి ఆలోచించుకొంచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తును. దాని 2 కన్నుల మధ్య ప్రసిద్ధమైన కొమ్ముండును. ఆ మేకపోతు నేను నది ప్రక్కన ఇంతకుముందు మనం చదివిందే 8వ వచనం చూస్తే అది మొత్తానికి 7వ వచనం. రౌద్రం గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలను గెలిచి దాని మధ్య 2 కొమ్ములను పగలగొట్టాను. ఆ మేకపోతు ఏంటి అంటే గ్రేకుల రాజు అని 8వ అధ్యాయంలో మనం చూసిన మాట. అంటే కనీసం ఇంకా మెడో పర్షియన్ సామ్రాజ్యం ఇంకా అంతమందకు ముందే దేవుడు ఇంకా 3-4 రాజులు ఇంకా మెడో పర్షియన్ సామ్రాజ్యాన్ని పాలించాల్సి ఉండగానే దేవుడు గ్రీకు సామ్రాజ్యం అనేది ఒకటి వస్తుంది, మెడో పర్షియన్ పడగొడుతుంది అని చెప్పాడు. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ పేపర్ అండ్ బైబిల్. ఇక
జనరల్ హిస్టరీ చెప్తూ బిబ్లికల్ హిస్టరీ కూడా నేను టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. చాలా ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక స్టోరీ లైన్లో చెప్తాను. ఇప్పుడు అలెగ్జాండర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మాసిదోనియా అనే ప్రాంతంలో పుట్టిన ఒక కుర్రోడు, అతను ఎదిగాడు. మరి ఎందుకు అతను అంతగా బలం పొందాడు అని అంటే, ఇతనికి ఫిలాసఫీ అంటే ఇష్టం, ఇతనికి ప్రపంచాన్ని ఐక్యపరచాలి అని అంటే ఇష్టం, ఇతనికి జ్ఞానంతోనే కాదు జ్ఞానంతో ప్రపంచాన్ని జయించాలి అని ఇష్టం. ఎందుకు ఇతనికి ఫిలాసఫీ అంటే ఇష్టం అంటే, ఇతని గురువు పేరు అరిస్టాటిల్. మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఈ అరిస్టాటిల్ యొక్క గురువు పేరు ప్లేటో. ఈ ప్లేటో యొక్క గురువు పేరు సోక్రటిస్. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్లో బాగా చదువుంటే మీకు గుర్తుంటాయి. సోషల్లో వానాకాలం చదువులు చదువుంటే ఇవన్నీ కొత్తగా ఉంటాయి. సో మీరు వానాకాలం చదువులైనా పర్లేదు, లేదా నార్మల్ చదువులైనా పర్లేదు. అయితే మాసిదోనియాలో పుట్టిన ఈ కుర్రోడు ఇరాన్ని, ఇరాక్ని అన్నిటినీ జయించడానికి జస్ట్ 12 years తీసుకొని ప్రపంచానికి రాజు అయిపోయాడు. ఇండియాలో పంజాబ్ వరకు ఇతని సామ్రాజ్యాన్ని విస్తరించాడు. పంజాబ్ ఈ సరిహద్దుల్లో పురుషోత్తముడు, ఆ టైంలో ఇండియాని పరిపాలిస్తుంది ఎవరు అంటే పురుషోత్తముడు పరిపాలిస్తుంటే పురుషోత్తముడితో కూడా యుద్ధాన్ని చేస్తాడు. ఆ తర్వాత దాని సంగతి తర్వాత చూద్దాం. అయితే ఈ టైంలోనే ఇండియాలో రామాయణం అనేది రాయబడింది. ఈ గ్రీకుల టైంలోనే ఇండియాలో రామాయణం అనేది రాయబడుతూ వచ్చింది. అయితే ఇక బాబిలోన్ విషయంలో, మెడో పర్షియన్ విషయంలో జరగని ఒక నూతన వింత, గ్రీకు సామ్రాజ్యం విషయంలో జరిగిన వింత ఏంటంటే, గ్రీకు సామ్రాజ్యం వచ్చాక, అలెగ్జాండర్ వచ్చాక, హీఈస్ నాట్ ఎ ట్రెండ్ ఫాలోవర్ అండి, హీఈస్ ఎ ట్రెండ్ సెట్టర్. ఎలా? ఈయన ప్రపంచం యొక్క మైండ్ సెట్ని మార్చేశాడు, ప్రపంచం యొక్క థాట్ ప్రాసెస్ని మార్చేశాడు. ఈ గ్రీక్ వచ్చాక వరల్డ్ మొత్తానికి థాట్ ప్రాసెస్ మారిపోయింది, దాని మైండ్ సెట్ మార్చేశాడు. ఏం చేశాడంటే, ఓన్లీ బలముతో కాదు జ్ఞానముతో జయించాలి అనుకున్నాడు. అందరిని సపరేట్ చేయడం కాదు, అందరినీ ఐక్యపరచాలి అనుకున్నాడు. ఇలా ఐక్యపరచాలంటే ఆయనకున్న ఒక పని ఏంటంటే, లాంగ్వేజ్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి అనుకున్నాడు. ఒక విషయం చెప్పనా, అసలు ప్రపంచంలో స్ప్లిట్ అనేది కలిగింది దేనివల్ల? లాంగ్వేజెస్ మారడం వల్ల. అవునా? బాబేలు గోపురం దగ్గర అందరూ వేరువేరుగా డిఫరెన్షియేట్ అయిపోవడానికి గల కారణం ఏంటి? లాంగ్వేజెస్ మారిపోవడం వల్ల. ఇప్పుడు మీరు ఏ సౌదీ అరేబియాలోనో, ఏ దుబాయ్లోనో, ఏ ఆస్ట్రేలియాలోనో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి టైం ఎంత అయింది సార్ అన్నారనుకోండి, ఒక రకమైన ఆనందం మీలో వచ్చేస్తుంది. వాడెవడో మీ బంధువు అన్నట్టుగా, వాడెవడో వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు, ఎప్పుడు చూడలేదు, కానీ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కనెక్ట్ చేస్తుంది. నోకియా వచ్చినప్పుడు చూడండి, కనెక్టింగ్ పీపుల్ అని ఉంటుంది, చూసారా? అలా నోకియా కనెక్ట్ చేస్తుంది లేదు నాకు తెలియదు, కానీ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ చేస్తుంది. సో ప్రపంచాన్ని ఐక్యపరచాలనుకున్న ఈ గ్రీకు రాజు ఏమనుకున్నాడు చెప్పనా? ఈ భాష అందరికీ తెలియాలి అనుకున్నాడు. బాబిలోన్ వాళ్ళేమో మతాన్ని రుద్దారు, పర్షియన్స్ ఏమో రాజ్యాన్ని వ్యాప్తి చెందించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రం రాజ్యాన్ని వ్యాప్తి చెందించుకుంటూ వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, రాజ్యాన్ని ఐక్యపరచడం ఇంపార్టెంట్ అని చెప్పేసి భాష అందరికీ తెలియాలి అని పెట్టాడు. ఏది? రూల్ పెట్టాడు. గ్రీకు లాంగ్వేజ్ అందరికీ రావాలని రూల్ పెట్టాడు. అది మాత్రమే కాదు, గ్రీకు సంస్కృతి కూడా అందరికీ పరిచయం అవ్వాలి. ఇలా పరిచయం అవ్వాలంటే ఏం చేయాలి చెప్పనా? గ్రీకులే పెళ్లి చేసుకోండి, కులం దాటి పెళ్లి చేసుకోకుండా రూల్స్ పెట్టాలి. అందరికి ఓపెన్గా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, గ్రీక్ అబ్బాయిలు బయట ఉన్న అందరు అమ్మాయిలు చేసేసుకోండి. ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్, బయట ఉన్న అందరు అమ్మాయిలు చేసుకొని అమ్మాయిలు అయితే గ్రీక్ అమ్మాయిలు అయితే వేరే వాళ్ళని చేసుకోండి, గ్రీక్ అబ్బాయిలు అయితే వేరే అమ్మాయిలు చేసుకొని ఏం చేయాలి? మన సంస్కృతి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎవడో దారిని పోయి నా సంస్కృతి నేర్చుకుంటాడంటే, అది పెళ్లి చేసుకుంటే ఏమైపోతుంది చెప్పండి? ఈజీగా నేర్పించవచ్చు. అందుకే ఈ సంస్కృతిలో పుట్టిన వారు ఎవరంటే, బైబిల్లో ఒక గ్రీక్ హస్బెండ్కి యూదురాలైన వైఫ్కి పుట్టిన ఒక యంగ్స్టర్ ఉంటాడు, ఆయన పేరే తిమోతి వాళ్ళ నాన్నగారు గ్రీకు, అమ్మగారు యూదురాలు. ఎందుకు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఆ సంస్కృతిని ప్రవేశపెట్టింది ఎవరు చెప్పండి? ఈయనే. ఎందుకు? గ్రీకు సంస్కృతి అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఇది తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత యూదులకి ఈయన ఏం చేశాడు చెప్పనా? పన్నుల మినహాయింపు చేశాడు. యూదులు అంటే బాగా ఇష్టం అలెగ్జాండర్కి. ఎందుకు ఇష్టం? ఈయన ప్రపంచాన్ని జయించుకుంటూ ప్రతిసారి ఏ రాజ్యానికి వెళ్ళినా సరే, వాళ్ళకి ఒకవేళ జనరల్గా అలెగ్జాండర్ వెళ్ళేటప్పుడు ఏ రాజ్యానికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే రాజ్యం, వై అనే రాజ్యం, జెడ్ అనే రాజ్యం ఉంది. ఎక్స్ అనే రాజ్యాన్ని జయించడానికి అలెగ్జాండర్ వెళ్ళాడు. అప్పుడు ఎక్స్ అనే వాళ్ళకి ఆ భరోసా ఉంటే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, అలెగ్జాండర్ మీదకి యుద్ధానికి వెళ్ళేవారు. ఒకవేళ భరోసా లేకపోతే మేము సరెండర్ అవుతున్నాం అని చెప్పేవారు. ఏ రాజ్యానికైనా యుద్ధ నీతి అని అంటారు. అది బలం చూసుకుంటారు, వెళ్ళగలమా లేదా అని చూసుకుంటారు. వెళ్ళగలము అంటే యుద్ధం చేసి వాళ్ళని గెలుస్తారు. లేదు గెలవలేము అంటే, సార్ మేము యుద్ధం చేయము, మీకు పన్నులు కట్టుతూ మీకు దాసులుగా ఉంటాము, మీరేం చెప్తే అదే ఫాలో అవుతుంటాం, మమ్మల్ని క్షమించేసి వదిలేసేయండి అని చెప్తారు. అయితే అలెగ్జాండర్ అలా ప్రపంచాన్ని జయిస్తూ యూదా సామ్రాజ్యంలోని కూడా, మన పాలస్తీనాకి, కనాను దేశాలకి ఇటు కూడా ఎంటర్ అవుతాడు. యెరూషలేం కూడా ఎంటర్ అవుతారు. జనరల్గా ఏ రాజ్యం చూసినా కానీ రాజుకి ఎదురుపడేవాడు ఖడ్గాలతో మంచి
దేహదారుఢ్యంతో వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ రాజుగారికి ఎవరు ఎదురయ్యారంటే నిలువుటంగిలు వేసుకొని ఒక చిన్న స్క్రోల్ పట్టుకొని ఎదురయ్యారు. అరే ఇదేంట్రా బాబు వీళ్ళు ఇలా వస్తున్నారు, వీళ్ళేంటి కొత్త రకంగా ఉన్నారు, ఇదేం యుద్ధం అని ఇతను స్టన్ అయ్యేలోపు, సార్ అలెగ్జాండర్ గారు మీ గురించి మేము అసలు యుద్ధమే చేయమండి, ఎందుకంటే మీరు వస్తారని మీకంటే ముందు మాకు తెలుసండి, మాకెలా తెలుసు అనుకుంటున్నారా, మా దేవుడు 200 సంవత్సరాల క్రితమే మీ గురించి రాయించాడండి, ఒక ఆయన వస్తాడు ఆయన చేతి కింద మీరు వెళ్ళిపోతారని చెప్పారండి, కావాలంటే ఈ స్క్రోల్స్ చూడండి. ఇప్పుడంటే బైబిల్ ఇలా ఓపెన్ చేస్తున్నాను, అప్పుడు ఏముంటే చెప్పండి గ్రంథపు చుట్టాలు, కావాలంటే ఈ స్క్రోల్స్ చూడండి అనగా ఓహో మీ దేవుడు నా గురించి రాయించాడు ఏంటి అని చెప్పేసి ఫిదా అయిపోతాడు దేవునికి ఫిదా అయిపోయి, ఆ యూదులారా ఈరోజు నుంచి మీరు నా ఫ్రెండ్సే కాబట్టి మీకు పన్నుల రాయితీలు ఉన్నాయి, పన్నులు ఏం కట్టక్కర్లేదు, పన్నులు మినహాయించేస్తున్నాను అని చెప్పేసి ప్రత్యేకంగా ఇప్పుడు మెడో పర్షన్స్ టైంలో యూదులు ఎవరైతే చెదిరిపోయారో ఇక చెదిరిపోయిన వారందరూ ఏం భయపడకండి, మనంతా రాజ్యం అని చెప్పేసి ఫ్రెండ్లీగా ఉండి ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని కట్టించి అలెగ్జాండ్రియా అనే పట్టణంలో యూదులకు ఒక ప్లేస్ని యూదులకి స్పెషల్గా ఇచ్చేస్తాడు. యూదులకు ఒక ప్లేస్నే ఇచ్చేస్తాడు, స్పెషల్గా యూదులకు ఒక ప్లేస్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు సంపన్న పౌరులుగా వారిని అక్కడ నిర్ణయించేస్తాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇతను వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు, విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. మనం ఈరోజు నేర్చుకుంటున్న చిన్నప్పుడు మనం జియోమెట్రీ బాక్సులు కొనుక్కుంటాం చూసారా, ఆ గ్రీకులు లేకపోతే ఆ బాక్సులు గొడవ ఉండకపోయేది, ఆ ట్రిగ్నామెట్రీ గొడవ ఉండకపోయేది, నాకు మా టీచర్ చేతిలో తిట్లు కూడా తప్పే. ఈ జామెట్రీ ఎవరికి అర్థం కాదు, జామెట్రీ ఆ ట్రిగానోమెట్రీ మరి ఎవరికైనా అర్థమవుతుందో లేదు నాకు తెలియదు, కానీ నాకు మ్యాథ్స్ అంటే నచ్చదు కాబట్టి నాకు అసలు నచ్చదు. మార్కులు అయితే బట్టి తెచ్చుకుంటాం కానీ ఎప్పటికీ ఆ పైథాగరస్ థీరము ఆ థీరము ఏం నాకు తెలియదు. సో ఈ మనకి ఆ జామెట్రీ బాక్స్లో గొడవ కానీ ట్రిగ్నోమెట్రీ గొడవ కానీ ఉండకుండా పోయేది. కానీ ఏం చేద్దాం, ఆయన వచ్చాడు ఇది తీసుకొని వచ్చాడు. అది మాత్రమే కాదు, బానిసలుగా ఉండకూడదు పౌరులు, ప్రతి పౌరునికి హక్కు ఉండాలి అని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఈ గ్రీకు సామ్రాజ్యమే. అందరూ బానిసలుగా చూస్తే వీళ్ళు మాత్రం లేదు బానిసలుగా ఉండొద్దు, పౌరులుగా ఉండాలి అని చెప్పి ఈ గ్రీకు సామ్రాజ్యమే పౌరుల హక్కు ఉండాలి అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది. ఇది మాత్రమే కాదు, మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సర్కిల్లో విగ్రహాలు కనపడుతూ ఉంటాయి చూసారా, చనిపోయిన వాళ్ళందరివి ఎవరు మహనీయుల విగ్రహాలు, ఇది గాంధీ సెంటర్ అని, అది ఆ సెంటర్ అని, ఈ సెంటర్ అని సర్కిల్లో విగ్రహాలు కనపడుతూ ఉంటాయి చూసారా, ఎలక్షన్స్ అప్పుడు క్లోజ్ చేస్తారు. ఈ విగ్రహాలు పెట్టే ఆ సంస్కృతిని తెచ్చింది, అంటే రోడ్ల మీద విగ్రహాలు పెట్టే సంస్కృతిని తెచ్చింది కూడా ఈ గ్రీకు వాళ్ళే. ఇంకా చెప్పాలి అంటే ఈ గ్రీకు వాళ్ళు ఫిలాసఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే వీళ్ళ గురువులు ఎవరు, సోక్రటీస్ తర్వాత ప్లేటో తర్వాత అరిస్టాటిల్ తర్వాత అలెగ్జాండర్, వీళ్ళందరూ తమ సంస్కృతిని పరిచయం చేయడానికి ఇవన్నీ చేశారు. కాబట్టి వీరి ద్వారా ఫిలాసఫీ మొత్తానికి అందుకే బైబిల్లో కూడా ఉంటుంది, గ్రీకులు ఏం వెతుకుచున్నారంట, జ్ఞానమును వెతుకుచున్నారు. వాళ్ళంతే ఫిలాసఫీ. ఇప్పుడు బాగా తెలిసినోడు ఎదుటి వాళ్ళు తప్పులు వెతకాలని చూస్తూ ఉంటాడు. బైబిల్ బాగా తెలిసినోడు ముందు మీరు వాక్యం చెప్పండి, వాడు నేను మార్చుకుందామని విండు, ఏదో బచ్చగా నా ముందు చెప్తాడు, ఏదో ఒకటి తప్పు చెప్తాడు, చూద్దాం అనే ఆ యాటిట్యూడ్తో వింటూ ఉంటాడు కదా. సో గ్రీకులది కూడా ఎగ్జాక్ట్లీ అదే యాటిట్యూడ్. అయితే ఇలా జరుగుతున్నప్పుడు 12 ఇయర్స్కే పాపం ఒక దోమ కొట్టి చనిపోయాడు. ఈయన చరిత్ర ప్రకారంగా దోమ కొట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంతకుముందు మిమ్మల్ని ఏదో గుర్తుపెట్టుకోమని చెప్పాను, ఒక కొమ్ము ఉంది, ఆ కొమ్ము ఏమైపోయింది, ఇరిగిపోయింది. ఆ కొమ్ము ఇరిగిపోయిన తర్వాత ఎన్ని కొమ్ములు వచ్చాయి, 4 కొమ్ములు వచ్చాయి. హిస్టరీలో జరిగిందని చెప్పాను, బైబిల్లో ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడో, ఏది 200 ఇయర్స్ క్రితం ఏదైతే చెప్పాడో అదే హిస్టరీలో జరిగింది. అలెగ్జాండర్ అనే పెద్ద కొమ్ము చనిపోయిన తర్వాత ఇతనికి వారసులు లేరు, పెళ్లి కాలేదు, పెళ్ళి అయిందో లేదు నాకు తెలియదు, పిల్లలైతే లేరు, ఇతనికి వారసులు లేకపోయేసరికి అతనికి సైన్యాధిపతులు ఉండేవాళ్ళు, 4 జనరల్స్ అనేవారు, వాళ్ళని జనరల్స్ అనేవారు. ఈ జనరల్స్ ఏం చేశారంటే రాజ్యాన్ని పంచుకొని వాళ్ళు ఏలడం స్టార్ట్ చేశారు. ఎంతమంది, 4. బైబిల్ ఎప్పుడు చెప్పాడు అది, ఒక కొమ్ము ఇరిగిపోద్ది, ఆ పొట్టేలు కొమ్ము ఏది, ఆ పొట్టేలు ఎవరో కాదు, ఆ మేకపోతే ఎవరో కాదు, గ్రీకుల రాజు. ఆ రాజు చనిపోయిన తర్వాత వారసత్వం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు చెప్పినట్టుగానే ఈ కొమ్ము విరిగిపోయింది, ఆ తర్వాత 4 కొమ్ములు వచ్చాయి. ఈ 4 కొమ్ముల పేర్లే హిస్టారికల్గా మనం మాట్లాడాలంటే, ఒకటి 4 జనరల్స్ పేర్లే, ఒకరు సెల్యూకస్, గట్టిగా చెప్పండి ఎవరు, ఈ మాట మనకి ఇంపార్టెంట్, ఈ పేరు మనకి ఇంపార్టెంట్, అందుకే చెప్పిస్తున్నాను. ఒకరు సెల్యూకస్, రెండవది టాలమీ అని చెప్పండి. ఈ సెల్యూకస్ ఏమో సిరియా దేశము, బాబిలోన్ దేశము, ఇండియా వరకు ఇతను తీసుకున్నాడు. టాలమీ అనే అతనేమో ఈజిప్ట్, పాలస్తీనా మీద ఇతనికి ఆధిపత్యం ఉంది. తర్వాత క్యాసెండర్ అనుకుంటాను, అతను మాసిదోనియన్ తీసుకుంటాడు. ఇతను ఎవరు అంటే అలెగ్జాండర్ యొక్క చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఆ చెల్లి పేరే తెస్సలోనికలకు రాసిన పత్రిక. ఎవరికి రాసిన పత్రిక అంటే ఆ అలెగ్జాండర్ యొక్క చెల్లి పేరు మీద కట్టబడిన పట్టణం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆ పట్టణం ఏంటి అంటే అలెగ్జాండర్ యొక్క నాన్నగారి పేరు మీద కట్టబడిన పట్టణం. సో బైబిల్లో ఉన్న 2 పత్రికలు ఎవరికి రిలేట్ అయ్యాయో చెప్పనా, అలెగ్జాండర్ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేట్ అయ్యి ఉన్నాయి. సో తెస్సలోనిక ఎవరు, అలెగ్జాండర్ యొక్క చెల్లి, ఆ చెల్లి పేరు మీద కట్టబడిన పట్టణం. ఫిలిప్ ఎవరు, అలెగ్జాండర్ యొక్క ఫాదర్.
ఆ ఫాదర్ యొక్క పేరు మీద కట్టబడిన పట్టణం. తర్వాత లైసిమాకస్ అనే ఒక ఆయన ఉంటాడు, ఇతను పితూరియన్ తీసుకుంటాడు. సో ఈ క్యాసెండర్ కానీ తర్వాత లైసిమాకస్ని కానీ వదిలేసిన సెల్యూకస్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. సెల్యూకస్ ఒకరు, టాలమీ ఒకరు. గట్టిగా చెప్పండి, సెల్యూకస్ ఒకరు, టాలమీ ఒకరు. ఈ సెల్యూకస్ అండ్ టాలమీ ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. అయితే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత జరిగిన హిస్టరీ ఏంటి అంటే, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత జరిగిన హిస్టరీ ఏంటంటే, టాలమీలు రాజ్యాధికారంలోకి వచ్చారు. అంటే మెయిన్గా టాలమీలు. ఈవెన్ మీరు దానియేలు గ్రంథం 8వ అధ్యాయము, తర్వాత 10వ అధ్యాయం, 11వ అధ్యాయము, 9వ అధ్యాయం చదివితే ఈ హిస్టరీ అంతా బైబిల్లో ఆల్రెడీ ఉంది. ఎప్పుడు 200 years కంటే ముందే. సో అన్నీ చదివించుకుంటూ పోతే నాకు టైం సరిపోదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలెగ్జాండర్ వచ్చాడు, కొంచెం ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు, ఒక ట్రెండ్ని సెట్ చేశాడు, ఆయన చనిపోయాడు. అతనికి పిల్లలు లేరు, 4 జనరల్స్ ఉన్నారు, రాజ్యాన్ని పంచుకున్నారు. అందులో 2 నార్మల్ వాళ్ళే, కానీ 2 మాత్రం చాలా ఫేమస్. అందులో ఒకరు సెల్యూకస్, రెండవది టాలమీ. ఈ ఇద్దరిలో ఫస్ట్ ఎవరు రాజ్యాధికారాన్ని పొందారు అంటే, వీళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు ఉండే. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ఇదిగోండి, ఇది ఒకవేళ సిరియా అనుకోండి, ఇది సెల్యూకస్ది. ఇదేమో ఈజిప్ట్ అనుకోండి, ఇది టాలమీది. ఇదేంటి చెప్పండి, ఇదేమో సిరియా, ఇది ఎవరిది, సెల్యూకస్ది. ఇదేమో ఈజిప్ట్, ఇది ఎవరిది, టాలమీది. ఈ ఇద్దరికి మధ్యలో ఉన్నది పాలస్తీనా. సో వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకున్నా కానీ ప్రభావం దేని మీద పడేది. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు యుద్ధం జరిగినా కానీ నలిగిపోయేది ఎవరు అని అంటే పాలస్తీనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే సెల్యూకస్ సిరియాని వెళ్తున్నాడు, టాలమీ ఏమో ఈజిప్ట్ పాలస్తీనా వెళ్తున్నాడు. మొత్తానికి అయితే టాలమీ అధికారంలో కొంచెం పై స్టేజ్లో ఉన్నాడు. టాలమీ పై స్టేజ్లో ఉన్నాడు. దీని గురించి దేవుడు బైబిల్లో చెప్తాడు, తర్వాత నేను దాని రెఫరెన్సెస్ ఇస్తాను. అయితే ఈ టాలమీలు పరిపాలించింది ఎప్పుడంటే BC 320 నుండి 198 వరకు టాలమీలు పరిపాలించారు. టాలమీ 1 అని, టాలమీ తర్వాత ఈ టాలమీలు ఎవరు అంటే ఈ జనరల్ యొక్క పిల్లలు BC 320 నుండి 198 వరకు పరిపాలించారు. అయితే ఇందులో ఫస్ట్ టాలమీ ఎవరంటే టాలమీ సాటర్ అని 40 years పరిపాలించాడండి. ఇతను యూదులకు మంచి ఫ్రెండ్. ఆ తర్వాత వచ్చాడు టాలమీ ఫిలదెల్ఫియా అని ఒక ఆయన వచ్చాడు. పేరు చెప్పండి గట్టిగా, ఫిలదెల్ఫియా. ఈయన ఎన్ని రిఫార్మేషన్స్ తెచ్చాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడంటే, ఇతనికి పుస్తకాల పిచ్చి. జనరల్లీ గ్రీకులు అంటేనే దేని మీద ఎక్కువ పెడతారు, ఫిలాసఫీ, రీడింగ్, కొత్త నేర్చుకోవాలి, జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు కాబట్టి పుస్తకాల పురిగిన. సో ఈయన ఏం చేస్తాడంటే అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో పెద్ద లైబ్రరీ కట్టిస్తాడు. ఆ టైంకి మేబీ ఈ టైంకి కూడా అదే పెద్ద లైబ్రరీ ప్రపంచంలో ఎన్ని బుక్స్ ఉంటాయి అనుకుంటున్నారు? 2 lakhs బుక్స్ ఉంటాయి. ఇతనికి ప్రపంచంలో ఉన్న అన్ని జ్ఞానాలు, అన్ని తత్వాలు, అన్ని ఫిలాసఫీలు ఆ లైబ్రరీలో పెట్టాలనిపించి ఈయన ఏం చేస్తాడు చెప్పనా, బైబిల్ అప్పటికి హెబ్రూ భాషలో ఉంటుంది. ఆ హెబ్రూ భాషలో ఉన్న బైబిల్ని పాలస్తీన్ వీళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ప్రధాన యాజకులు చెప్పి గోత్రానికి 6 చెప్పున నాకు ట్రాన్స్లేట్ చేయడానికి మీ బైబిల్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయాలి, నా లైబ్రరీలో నేను పెట్టుకోవాలని చెప్పి గోత్రానికి 6 చెప్పున పంపించండి అని చెప్తారు. అప్పుడు వెళ్తారు. 12 ఆర్లు ఎంతమంది చెప్పండి, 72 మంది. అయితే దారులు 2 చనిపోతారు. హిస్టారికల్గా మాట్లాడాలంటే దారులు 2 చనిపోయారని చెప్తారు జనరల్ చాలామంది. అయితే చనిపోయినప్పుడు 70 members అవుతారు. ఈ 70 members అందరూ హిబ్రూ బైబిల్ని గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేసినందుకు ఈ గ్రీక్ బైబిల్ని సెప్టుయజింట్ అంటారు. సెప్టుయజింట్ అంటే 70. సెప్ట్ అంటే ఏంటి చెప్పండి, 70. సెప్టుయజింట్ అంటే 70 అని అర్థం. అంటే ఈ బైబిల్ను గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయించింది ఈయనే, ఏది పాత నిబంధన. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, వీళ్ళు జనరల్లీ గ్రీకు వాళ్ళు బానిసత్వాన్ని నమ్మరు, అందరికీ పౌరులకు హక్కులు ఉండాలి అంటారు. సో అప్పటికి కొందరు యూదులు వేరే వాళ్ళకి బానిసలుగా ఉన్నప్పుడు ఈ ఫిలదెల్ఫియా ఆయన ఏం చేస్తాడు చెప్పనా, ఆ యజమానులకి ఈయనే డబ్బులు ఇచ్చేసి యూదులందరినీ విడిపించేస్తాడు. అంటే యూదులకు మంచి ఫ్రెండ్స్ ఎవరు, టాలమీలు. ఎవరు చెప్పండి, టాలమీలు. ఎందుకు టాలమీల గురించి మాట్లాడుతున్న, ఒక కొమ్ము ఉంది, ఆ కొమ్ము విరిగిపోయింది, ఎన్ని కొమ్ములు వచ్చాయి, 4 వచ్చాయి, అందులో 2 వేరు, వాటి గురించి మనం మాట్లాడుకోకర్లేదు, బైబిల్ కూడా దాని గురించి చెప్పలేదు. కానీ ఈ 2 కొమ్ముల గురించి, ఈ 2 ఇంపార్టెంట్ అని కూడా బైబిల్లో చెప్పాడు. ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణలు దేవుడు బైబిల్లో చెప్పాడు. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఈ ఇద్దరు ఒకరినొకరు జయించుకోవడానికి వీళ్ళ అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలు వీళ్ళకి ఇచ్చుకునే వాళ్ళు, వాళ్ళ అమ్మాయిలు వీళ్ళకి, వీళ్ళ అమ్మాయిలు వాళ్ళకి ఇచ్చుకునే వాళ్ళు ఎవరు, సెల్యూకస్ వాళ్ళు, సెల్యూసిడ్ అంటారు వాళ్ళని. సెల్యూసిడ్స్ వాళ్ళు కానీ లేదా టాలమీలు కానీ ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ సీక్రెట్లను నాకు చెప్పని వీళ్ళ పాపను వాళ్ళకి పంపించేవాళ్ళు, వాళ్ళ అమ్మాయిని వీళ్ళకి పంపించేవాళ్ళు, లేదా వీళ్ళ వైఫ్ని అటు పంపించే, వాళ్ళ వైఫ్ని ఇటు తెచ్చుకునే వాళ్ళు. మీకు అర్థం కాదని చెప్తున్నాను, అన్నీ చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను అలా చెప్తున్నాను. అయితే అందులో క్లియోపాత్ర అని విన్నారా మీరు? క్లియోపాత్ర. ఈ టైంలోనే క్లియోపాత్ర ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యం వెళ్తుంది. ఆవిడ ఎవ్వరి మాట విందు, నేను వినను, నేను కాపురం చెయ్యను అని అంటది. ఈ మాట ఇలా జరుగుద్దని ఈ మాట దేవుడు బైబిల్లో రాయించాడు. ఒక్కసారి 11వ అధ్యాయం ఓపెన్ చేయండి, 17వ వచనం.
11వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 17వ వచనం. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడను. ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపగా అతని కలుసుకొనదు. ఈ క్లియోపాత్ర ఏంటంటే వాళ్ళతో కాపురం చేయదు, నేను ఉండను, నేను మీ మాట వినను, నా ఇష్టం అన్నట్టుగా బతుకుతుంది. ఈ క్లియోపాత్ర గురించి దేవుడు బైబిల్లో ఎప్పుడు చెప్పాడు చెప్పండి? ఈవెన్ అసలు ఇంకా అలెగ్జాండర్ పుట్టలేదు, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అలెగ్జాండర్ పుట్టాలి, ఆ తర్వాత సెల్యూసిడ్లు రావాలి, ఆ తర్వాత టాలమీలు రావాలి, వీరి పరిపాలన జరగాలి. ఫస్ట్ టాలమీలు ఏలాలి. వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏలాలి? 320 నుండి 198 వరకు ఏలాలి. ఆ తర్వాత 198 నుండి 165 మధ్యలో జరుగుతున్న సందర్భాల గురించి దేవుడు 540 BCలో రాయించాడు. దాట్స్ బైబిల్ అండి, దాట్స్ బైబిల్. అందుకే చెప్తున్నా, కాలర్ ఎగరేసుకోవాలి మనం బైబిల్ని ఫాలో అవుతున్నందుకు. ఆవిడ కాపురం చెయ్యని చెప్పే మాట కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? బైబిల్లో రాయించాడు. అయితే టాలమీలు వెళ్తున్నప్పుడు టాలమీలు చక్కగా వీళ్ళు ఏమంటారు, యూదులకు ఫ్రెండ్స్గా ఉన్నారు. అయితే ఇందులో జరిగిన ఒక చిన్న నెగిటివ్ షేడ్ ఏంటంటే, యాజకుల కుటుంబం మధ్య వైరం స్టార్ట్ అయింది కూడా టాలమీల టైంలోనే. చెప్పండి, ఎవరి టైంలో? టాలమీల టైంలో యాజకుల కుటుంబంలో వైరం స్టార్ట్ అయింది. ఈ టాలమీలు అయిపోయిన తర్వాత, ఈ టాలమీల రైన్ అయిపోతున్నప్పుడు సెల్యూసిడ్లు మళ్ళా యుద్ధాన్ని చేశారు. యుద్ధాన్ని చేసి మధ్యలో ఉన్నది ఏం చెప్పండి? పాలస్తీనా. ఈ పాలస్తీనాను వీళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు ఇంతవరకేమో టాలమీల హ్యాండ్ అప్పర్ హ్యాండ్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు? 198 BC నుండి 165 BC వరకు ఎవరి హ్యాండ్ అప్పర్ వచ్చేసింది? సెల్యూసిడ్ల హ్యాండ్ అప్పర్ వచ్చేసింది. సో ఇప్పుడు వీళ్ళు గెలిచేసరికి వీళ్ళేమో పాలస్తీనాను మంచిగా చూసుకున్నారు యూదుల్ని. కానీ వీళ్ళల్లో ఉన్న ఫస్ట్ రాజు యాంటియోకస్ అనే ఆయన బాగానే చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత వస్తాడండి ఒక క్రూరుడు, వీడి పేరు గుర్తుపెట్టుకోండి, యాంటియోకస్ ఎపిఫానిస్. చెప్పండి, యాంటియోకస్ ఎపిఫానిస్ అనే రాజు వస్తాడు. వీడు ఎంత పనికి మాలిన రాజు అంటే, యాజకుల కుటుంబం మధ్య ఉన్న వైరాన్ని ఇంకా పెద్దగా చేస్తాడు. ఇంకా ఎంతగా పెద్దగా చేస్తాడంటే, యాజకులకు పదవులు ఇచ్చేసి యాజక పదవికి వేలం పాట పెట్టిన మహాగణుడు ఎవరు అంటే, యాజకులు అంటే ఏ గోత్రం వాళ్ళు ఉండాలి చెప్పండి? జనరల్ మనం బైబిల్ తెలిసిన వాళ్ళు ఏ గోత్రం వాళ్ళు ఉండాలి చెప్పండి? బెన్యామినా, రూబేనా, సంథింగ్ ఏదో ఒకటి చెప్పండి. బెన్యామినా, రూబేనా, షిమ్యోనా, ఏ గోత్రం? లేవి గోత్రం. యాజకులు అంటేనే లేవి గోత్రంలో ఉండాలి. కానీ ఈయనేం చేస్తాడు? లేవి గోత్రం, ఆ గోత్రం, ఈ గోత్రం నాకంతా తెలియదు, వేలం పాట పెడదాం, ఎవరు డబ్బులు ఇస్తే వాడే యాజకుడు. అదేంటి దేవాలయంలో మీ రూల్స్ ఏంటి? నా రూల్సే చెల్తాయి. రాజు ఎవరు? నువ్వా? నేను చెప్తున్నాను. అంటే సెల్యూకస్లు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, పాలస్తీనా మీద అజమాయిషి స్టార్ట్ చేశారు. ఎంతగా అంటే వాళ్ళని సప్రెస్ చేయడం నేర్చుకున్నారు. గ్రీకు సంస్కృతిని బాగా రుద్దేశారు. మామూలుగా అయితే అలెగ్జాండర్ ఏం చేశాడు? గ్రీకు భాష నేర్చుకోండి, గ్రీకు సంస్కృతి నేర్చుకోండి, అందరిని పెళ్లి చేసుకోండి, అందరికి నేర్పించండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారంటే, ఇలా ఉన్నప్పుడు యూదుల్లో సగం మంది ఈ అధికారులకు భయపడో, వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేకో, గ్రీకు సంస్కృతికి, వారి భావజాలానికి అడిక్ట్ అయిపోయి ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేశారు. కొందరేమో లేదు, మేము యూదులము, మేము నిష్టగానే ఉంటాం, మేము సనాతన యూదులం. సనాతన అనే పదానికి అర్థం ఏంటంటే, స్టార్టింగ్ నుండి మేము ఉన్న యూదులం. సో ఈ సనాతన యూదులుగా ఉన్న మేము ఎవరి సంప్రదాయాలు, మేము భాష నేర్చుకుంటాం, సంస్కృతి తెలుసుకుంటాం, కానీ యూదా సంస్కృతిని మేము మారం అని చెప్పి వీళ్ళేమో నిష్ట కలిగిన యూదుల్లా ఉన్నారు. కానీ యూదుల్లో కొందరు, జనరల్ క్రిస్టియన్స్లో కూడా అందరు మంచి వాళ్ళు ఉన్నారేంటి? కొందరు చూడండి, ఈయలు వేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది, తర్వాత అరిచే బ్యాచ్ ఒకటి ఉంటుంది, గెంతులు వేసే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ రీజనింగ్స్ ఉంటాయి. సో అవి పక్కకు పెడతాం. అయితే ఇందులో కొంతమంది ఈ గ్రీకు సంస్కృతిని అడాప్ట్ చేసుకొని, గ్రీకు భాషని అడాప్ట్ చేసుకొని, ఈ అధికారులకి పట్టం కడుతూ, అధికారుల దగ్గర ఏమంటారు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్న ఈ యూదుల్ని ఏమన్నారంటే హెల్లనిస్టులు అని పిలిచారు. ఏమని పిలిచారు? ఈ హెల్లనిస్టులు అంటే ఎవరు? యూదుల్లోనే గ్రీకు సంస్కృతిని కాకుండా యూదా సంస్కృతిని పట్టుకున్న వాళ్ళు యూదులు. లేదు, ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు ఇదే కరెక్ట్, మాకు మంచి జాబులు రావాలి, మంచి పదవులు ఉండాలంటే మేము గ్రీకు సంస్కృతిని ఫాలో అవ్వాలి, యూదా సంస్కృతితో మాకు పని లేదని చెప్పేసి ఈ యూదాని వదిలేసి గ్రీకును పట్టుకున్న వాళ్ళనే ఏమని పిలిచారు చెప్పండి? హెల్లనిస్టులు అన్నారు. అయితే ఈ టైంలో ఇంతకుముందు చెప్పినట్టుగా యాజకుల పదవి కోసం వేలంపాట వేసినప్పుడు వేలంపాట వేస్తారు. అప్పుడు కొందరు కొనుక్కుంటారు అనమాట. సంథింగ్ మొనేలాస్ అని ఒక అతను ఉంటాడు. మొనేలాస్ పేరు గుర్తుపెట్టుకోండి. మొనేలాస్ అని ఒక అతను, ఇతను బెన్యామీనుడు, ఇతని అధికమైన డబ్బులు ఇచ్చేసి యాజక పదవిని కొంటాడు.
యాజక పదవిని కొంటాడు మొనేలాస్ అనే అతను. ఈ మొనేలాస్ అనే అతన్ని ఆ సహకారంతో ఈ రాజు ఎవరైతే ఉన్నారో, ఎవరు సెల్యూకస్లో ఉన్న రాజు ఎపిఫానిస్ అనే రాజు. ఫిలదెల్ఫియా ఏమో టోలమీలో మంచి రాజు, కానీ సెల్యూకస్లో ఈ ఎపిఫానిస్ అనే చెడ్డ రాజు ఏం చేస్తాడు, వీడికి యూదులంటే పడరు. సో మొనేలాస్ అనే ఒక అతను బెంజమైట్ అయినప్పటికీ అతను ఎక్కువ డబ్బులు ఇచ్చాడు కదా అని అతనికి యాజక ధర్మాన్ని పట్టం కట్టేసరికి ఇతని సహాయంతో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేయంటాడు. మీటింగ్ ఏర్పాటు చేయగానే యూదులందరూ సమాజ మందిరానికి వస్తారు. అలా రాగానే 40,000 మంది యూదుల్ని అడ్డంగా నరికేస్తాడు. జనరల్గా యూదులను చంపడం అంటే మనకు హిట్లర్ గుర్తొస్తాడు, కానీ హిట్లర్ వాళ్ళ నాన్న అంటే ఫిలాసఫీ గురించి మాట్లాడితే, మైండ్ సెట్ గురించి మాట్లాడితే ఎవరు ఎపిఫానిస్ అనే అతను ఈయన ఇంకెంత క్రూరుడు అంటే దేవాలయం అంతా పాడు చేసేసి, దేవాలయంలో ఉన్న అన్ని పడగొట్టేసి అంతా దాన్ని డిస్టర్బ్ చేసేసి జూపిటర్ అనే విగ్రహాన్ని నిలబెట్టి దేవాలయంలో పందిని బలిస్తాడు. యేసుప్రభు వారు అంటారు చూసారా, నాశనకరమైన హేయ వస్తువు మనకి ఎక్కడైతే దొరుకుతుందో ఉండకూడని చోట ఉన్నప్పుడు చదువువాడు గ్రహించును గాక, దానియేలు గ్రంథంలో ఉంది అని చెప్తారు కదా. ఆ దానియేలు గ్రంథంలో జరిగింది అంటే ఇదంతా జరగకముందే దేవుడు ఇదంతా 8వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మీరు చదువుకొని ఉంటుంది. ఈ హిస్టరీ ఎంత ఉంటుంది. ఒక రాజు చదువుదాం ఒకసారి, 8వ అధ్యాయం ఓపెన్ చేయండి. 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపుటకై ఒక సేవ అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నొందెను. ఆ తర్వాత మీరు చదివితే నా కాళ్ళ క్రింద త్రొక్కబట్టుకు ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకుని అందుకతడు 14వ వచనం 2300 దినముల మట్టికే అని నాతో చెప్పాను. ఇదంతా మీరు తర్వాత చదవండి. అక్కడ ఏముంటుందంటే అక్కడ విగ్రహ ప్రతిష్టం చేసేసి పందిని బలిచ్చేసి ఆ దేవాలయాన్ని పాడు చేస్తాడని దేవుడు బైబిల్లో ఎప్పుడు రాయించాడంటే 540 BCలో. టాలమీలు అయిపోయిన తర్వాత సెల్యూకస్లు వస్తే, సెల్యూకస్లో రాకముందే, టాలమీలు రాకముందే, అలెగ్జాండర్ చనిపోకముందే, ఇన్ఫ్యాక్ట్ అలెగ్జాండర్ పుట్టకముందే దేవుడు రాయించిన మాట. సోక్రటీస్ బ్రతికున్నప్పుడు రాయించాడు. సోక్రటీస్ తర్వాత ప్లేటో రావాలి, ప్లేటో తర్వాత ఎవరు, అరిస్టాటిల్ రావాలి, అరిస్టాటిల్ తర్వాత అలెగ్జాండర్ రావాలి. వీళ్ళందరికీ ఉంటే ముందు దేవుడు రాయించిన మాటలు ఇవన్నీ బైబిల్లో దేవుడు యాజ్ ఇట్ ఈస్గా రాయించాడు. అయితే ఆ టైంలో ఇప్పుడు యూదుల్లో కొందరు నిష్ట కలిగిన యూదులు ధర్మాన్ని కాపాడదామని లెగుస్తారు. ఎవరు చెప్పండి, ధర్మాన్ని కాపాడాలి, మన దేవాలయం పాడైపోతుంది, ఇలా ఉండకూడదు అని ధర్మాన్ని ఎందుకు దేవాలయంలో రాకూడని వస్తువులు వచ్చాయి. యూదులకు పంది అనేది అసహ్యమైన జంతువు. న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా కూడా పందిని తినకూడదండి. ఇన్ కేస్ ఏ సేవకుడైనా పందిని తినొచ్చు అంటే హ్యాపీగా వెళ్ళి కొనుక్కొని తినకండి. న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా కూడా పందిని తినకూడదు. న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నా. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇక ఇలా ఉంటే కుదరదు బై అని చెప్పి అప్పుడు ఒక ఆయనకి రోషం కలుగుద్ది. అతని పేరే మత్తతియా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మక్కాబీయుల చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, ఇంకా చాలా స్పీడ్గా వచ్చాను. ఓకే, చెప్తాను, ముగించేస్తాను, జాగ్రత్తగా. ఇక్కడ నుంచి మక్కాబీలు స్టార్ట్. మక్కాబీలు అనే వాళ్ళు ఎవరు? ఈ గ్రీకుల్లో అలెగ్జాండర్ బాగానే ఉన్నాడు, టాలమీలు బాగానే ఉన్నారు, సెల్యూకస్లు వచ్చారు. ఈ సెల్యూకస్లు వచ్చిన తర్వాత అందులో ఫస్ట్ రాజు బాగానే ఉన్నాడు, కానీ ఎపిఫానిస్ వచ్చిన తర్వాత దేవాలయాన్ని పాడు చేశాడు, సంస్కృతిని పాడు చేశాడు, హెలనిస్టులుగా మార్చేశాడు. ఇదంతా చేసేసి ఎవరిని పడితే వాళ్ళని యాజక ధర్మంలో కూర్చోబెట్టేశాడు. డబ్బు కకృతిపడి ఎవరిని పడితే వాళ్ళని యాజక ధర్మంలో కూర్చోబెట్టేసరికి నా దేవాలయం పాడైతే నేను ఊరుకొని, యూదులు దేనైనా కాంప్రమైజ్ అవుతారు కానీ ఆలయాన్ని పాడు చేసినా కానీ. ఇప్పుడు మీరు కావాలని చూడండి, ఇప్పుడైనా ఇజ్రాయెల్కి వెళ్ళి ఆ యూదుల దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం ఒకసారి గోడను తన్నిన మీ ప్రాణం ఎగిరిపోతుంది ఈజీగా. ఎందుకంటే యూదులు ఆలయానికి ఇచ్చే మర్యాద దేనికి ఇవ్వరు. యూదులు సాంప్రదాయాలకు ఇచ్చే మర్యాద. పరిశీలకి యేసుప్రభువుకి తేడా ఎక్కడ కొట్టింది చెప్పండి? యేసుప్రభువు సాంప్రదాయాలు వద్దంటాడు, వీళ్ళు పారంపర్యాచారం కావాలంట. అంతే, ఇంక వీళ్ళకి అసలు గొడవే లేదు. యేసుప్రభు వారికి పరిశీలకు గొడవ ఏంటి? వీళ్ళు యూదులు అన్న వాళ్ళు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ఆ సాంప్రదాయాలని కాలు రాసినప్పుడు పందిని తెచ్చి ఇక్కడ చేస్తావా అని అక్కడి నుంచి ఒక ఏమంటారు రాడికల్ ఫోర్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ రాడికల్ ఫోర్స్ పేరే చెప్పండి, మక్కాబీయులు. దీని గురించి చెప్పబోయే ముందుగా వీళ్ళ పేర్లు నేను చెప్పేస్తాను, ఆ తర్వాత మళ్ళీ స్టోరీ చెప్తాను. మక్కాబీయులు, హస్మోనీయులు అని ఉంటారు. సో మనం గ్రీకుల గురించి, మక్కాబీయుల గురించి, హస్మోనీయుల గురించి మనం వినబోతున్నాం. మక్కాబీయులలో 4 పేర్లు ఉంటాయి. మత్తతీయ, యూదా మక్కాబియస్,
తర్వాత యోనాతాను, తర్వాత సీమోను, తర్వాత హస్మోనియుల్లో జాన్ హిర్కానస్, అరిస్టోబులస్, అలెగ్జాండర్ ఎన్నేయస్, తర్వాత సలోమి అలెగ్జాండ్రియా, సెకండ్ హిర్కానస్, సెకండ్ అరిస్టోబులస్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. తర్వాత యాంటిగోనస్, వీళ్ళు 7, ఈ హస్మోనియులేమో 7, మక్కాబీయులేమో 4. ఈ 4 మనకు మెయిన్గా ఫేమస్గా వీళ్ళ గురించిన చరిత్ర మనకు దీని చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. అయితే ఏం జరిగింది, ఈ సెల్యూకస్లు మనకు పాలించే టైంలో ఇదంతా చేసేసరికి చాలామంది యూదులు చనిపోతారు, చాలామందిని చంపేస్తాడు. ఇతను అందరు యూదులందరిని చంపేసినప్పుడు కొందరు మాత్రమే వేరే ప్రాంతంలో బ్రతుకుతున్నప్పుడు ఈ కొందరిని కూడా మార్చడానికి ఏం చేస్తారంటే సెల్యూకస్ రాజు ఎపిఫానిస్కి సంబంధించిన గూఢాచారులు కొందరు వెళ్ళి అక్కడ మత్తతీయ అనే ఒక యాజకుడు ఉంటాడు. ఈ యాజకుని దగ్గరికి వెళ్ళిపోయి ఈ యాజకునితో ఏమని చెప్తారంటే, అయ్యా మీరు కూడా ఒక విగ్రహానికి బలర్పించేయండి, దేవాలయంలో విగ్రహాన్ని నిలబెట్టేసి బలర్పించేయండి. సో దట్ మీరు యాజకులు కూడా బలర్పించారు అంటే సో దట్ యూదులు కూడా అందరూ మారిపోతారు. ఎందుకంటే అపోవాది ఎప్పుడు చిన్నవాళ్ళని పడేయడండి. అపోవాది ఇప్పుడు వాడికి తెలుసు, సివిల్ ఇంజనీర్ ఏదైనా ఈ బిల్డింగ్ కూల్చాలనుకోండి పై గోడ నుంచి కూల్చుకుంటూ రాడు. సివిల్ ఇంజనీర్ ఉన్నారు కదా, ఏం చేస్తారు చెప్పండి, ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ కరెక్ట్ ప్లేస్మెంట్లో బాంబులు పెట్టాలో చూస్తారు. మెయిన్గా ఆ బాంబులను ఎక్కడ ఉంటాయని చెప్పండి, బేస్మెంట్లో ఉంటాయి. అంటే దేని మీద ఎవరు ఆధారపడతారో దాన్ని కూల్చడం అపోవాది యొక్క స్టైల్. ఇప్పుడు చూడండి, సేవకులను పడేస్తాడు. లోకానుసారమైన పోకడలు తేవాలంటే సంఘంలో నుంచి తేడు, వాడు సేవకుల్లో నుంచి తెస్తాడు. అలా ఈ గూఢాచారాలను పంపించి ఏం చేస్తారంటే మత్తతీయ అనే యాజకుని దగ్గరికి వెళ్ళి అన్య దేవతలకు బలర్పిస్తే యూదులు కూడా మారుతారు, మీరు మా మాట వినండి అన్నప్పుడు మత్తతీయ అస్సలు ఒప్పుకోడు. నేను చావనం చేస్తాను కానీ యూదాచారాలు ఒక్కడు కూడా నేను మేరను అన్నప్పుడు వీళ్ళని ఏమైనా చేస్తారని భయపడి పానకంలో పుడకలు ఉంటారు కదా, మనం చేయకపోయినా నేను చాలాసార్లు సంఘంలో చెప్పాను, గుర్తుందా, నేను మాత్రమే కాదు స్ట్రిక్ట్గా ఉండాల్సింది, మీరు కూడా ఛార్జ్ తీసుకోవాలి, నేను లేనప్పుడు మీరు కూడా ఛార్జ్ తీసుకోవాలి. ఎన్నిసార్లు ఎందుకు చెప్తా ఉంటారంటే ఒక్కడితో ఏది అవ్వదు. నేను ఒకటి సెట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ ఫార్మాట్లో మీరు లేకపోతే ఎవరైనా వచ్చి అది చేసేటప్పుడు మీరు ఆపకపోతే నేను సెట్ చేసిందంతా పాడైపోద్ది. సో అదే జరిగింది అక్కడ. మత్తతీయ నో చెప్తే వేరే ఒక ఆయన వచ్చి పానకంలో పుడకలా బలర్పించేస్తాడు. బలర్పించగానే మండిపోద్ది. ఎందుకంటే వీళ్ళందరూ యూదుల్లో ఒకసారి మనకు మోషే గారి టైంలో ఎవరు ఫీనెహాస్ అని ఒక ఆయన ఉండేవాడు. మోయాబీలతో యుద్ధం ఇది వ్యభిచారం ఇదంతా చేసేసరికి ఫీనెహాస్ ఏం చేస్తాడు చెప్పన, ఈట తీసుకుని ఆ మోయాబీయురాలకి అండ్ ఈ ఇజ్రాయేలీయుడికి ఇద్దరికి గుండెల్లో దూరిపోయేలాగా ఈట గుచ్చేస్తాడు. ఈట గుచ్చేసినందుకు అలా చంపినందుకు దేవుడు అంటాడు ఈ దోషం నివారించబడింది అని అంటాడు. సో ఇప్పుడు ఆ మత్తతీయ మేబీ ఆ ఫీనెహాస్ని తీసుకున్నాడేమో, ఆదర్శంగా తీసుకున్నాడేమో, బలిచ్చినోని చంపేస్తాడు. తర్వాత గూఢాచారులకు వచ్చిన వీళ్ళందరినీ నరికేస్తాడు. నరికేసరికి నా గూఢాచారులను చంపేశారని ఎపిఫానిస్కి అసలే యూదులంటే చిరాకు, యూదులంటే కోపం. అందులోనూ కోపమైన ఇతను తన వాళ్ళని చంపేస్తే ఊరుకుంటాడా, యుద్ధానికి బయలుదేరగానే మత్తతీయ ఏం చేస్తాడంటే వాళ్ళ 5 పిల్లల్ని తీసుకొని అడవిలోకి పారిపోతాడు. ఆ అడవిలో ప్రారంభమైన ఉద్యమమే మక్కాబీయుల చరిత్ర. ఈ మక్కాబీలు ఎందుకు వచ్చారు, గ్రీకులో ఉన్న వాళ్ళు చాలామంది దేవాలయం మీద పడ్డారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, దేవాలయం మీద పడేసరికి ఇందులో నా ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మక్కాబీలు స్టార్ట్ అయ్యారు. ఈ మక్కాబీల్లో మత్తతీయ అడవిలో చనిపోయిన తర్వాత యూదా మక్కాబియ అనే అతను లీడర్ అయిపోయాడు. ఇతను కూడా బాగా ధర్మశాస్త్రం కోసం బాగా తిరుగుబాటు చేశాడు. తర్వాత వచ్చి అందరినీ స్వాధీనపరుచుకొని దేవాలయాన్ని స్వాధీనపరుచుకొని ఆ దేవాలయంలో ఉన్న విగ్రహాలను పడగొట్టేసి జూపిటర్ విగ్రహాన్ని పడగొట్టేసి దేవాలయం అంతటిని బాగు చేయించేసి జూపిటర్ విగ్రహాన్ని బద్దలు కొట్టించేసి అప్పుడు మందిర ప్రతిష్ఠ పండుగ 8 రోజులు చేస్తాడు. దీపాలన్నీ వెలిగించి 8 days మందిర ప్రతిష్ఠ పండుగ చేస్తాడు. ఎందుకు మందిర ప్రతిష్ఠ పండుగ జరిగిందంటే ఈ మందిరం పాడైంది. ఎందుకు పాడైంది, ఉండకూడని ఒకటి లోపలికి వచ్చింది, విగ్రహం వచ్చింది. విగ్రహంతో పాటు హేయమైనది, విగ్రహము హేయమైందే యూదులకి, హేయమైన పంది కూడా, పంది బలి ఆలయం ఏమంటారు గర్భగుడి అంటారు కదా మన భాషలో, అందులో జరిగేసరికి ఇక ఇలా కాదు మందిరం పాడైపోయింది కాబట్టి మరలా మందిర ప్రతిష్ఠ ఎందుకు చేశాడంటే 3 years ఇతను ఏం చేస్తాడు చెప్పిన, ఎపిఫానిస్ అనే రాజు 3 years ఏం చేస్తాడంటే జనరల్గా యూదులు 3 times సంవత్సరానికి 3 times ఆరాధన చేయాలి. ఎక్కడ చెదిరిపోయిన యూదులైనా సరే, నేను ఒకసారి చెప్పినట్టు మీకు గుర్తు ఏది, యేసుప్రభువారు పాడిన పాట గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 16:16లో 3 పండుగలు ఉంటాయి. ఒకటి పెంతుకొస్తు పండుగ, ఒకటి గుడారాల పండుగ, ఇంకోటి పస్కా పండుగ. ఎక్కడున్నా సరే ఈ పస్కా పండుగ కానీ పెంతుకొస్తు కానీ లేదా గుడారాల పండుగ కానీ యెరూషలేంలోనికి వచ్చేయాలి. ఆ ఆలయంలో వీళ్ళు ఆరాధన చేయాలి, దేవునికి బలులు అర్పించాలి, దేవుణ్ణి ప్రే చేయాలి. కానీ ఈ ఎపిఫానిస్ అనే రాజు ఏం చేస్తాడంటే ఈ ఆరాధనలు ఇంకేం లేకుండా 3 years టెంపుల్ని షట్ చేసేస్తాడు. సో ఇప్పుడు ఏంటి, ఆరాధనలు జరగట్లే, బలులు జరగట్లేదు, దేవుణ్ణి ఆరాధించే స్థలంలో విగ్రహం కూర్చొని ఉంది. సో ఇలాంటి టైంలో ఈయన ఏం చేస్తాడు, మత్తతీయ చనిపోయినప్పుడు అతని కుమారుడు యూదా మక్కాబీ ఏం చేస్తాడంటే మొత్తాన్ని ఆక్రమించుకొని ఆలయ ప్రతిష్ఠ పండుగ చేస్తాడు. ఈ ఆలయ ప్రతిష్ఠ పండగకే
యోహాను సువార్తలో యేసుప్రభు వారు వచ్చారు. సో ఆలయ ప్రతిష్ఠ పండుగ అంతా ఎక్కడ జరిగిందంటే మనకి మరి గ్రీకు చరిత్ర తెలియకపోతే ఆలయ ప్రతిష్ఠ పండుగ గురించి మనకు ఐడియానే రాదు. ఆ తర్వాత ఈ మక్కాబీయుల్లో ఉన్న యోనాతాను, సీమోను అందరూ బాగానే చేస్తూ ఉంటారు. అయితే సీమోనుకు ఒక చెడ్డ అల్లుడు ఉన్నాడు. నేను సేవకులందరూ కోరేది, మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే మీరు ఎవరితోనైనా బంధుత్వం కలుపుకునేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే పులిసిన పిండి కొద్దిదైనా ఏం చేస్తే చెప్పండి, మొద్దంతటిని పాడు చేసినట్టుగా. ఈ సైమన్ తనకి బ్యాడ్ అల్లుడు ఉన్నాడు. ఈ అల్లుడు ఏం చేస్తాడంటే, ఈ అల్లుడు మొత్తానికి ఆ తర్వాత సైమన్ని చంపేస్తాడు, సీమోని చంపేస్తాడు. కలహాలు పెరిగిపోతాయి. ఇలా కలహాలు పెరిగిపోయిన తర్వాత సీమోను తర్వాత ఉన్న జాన్ హిర్కానస్ అని ఆయన, వీళ్ళు హస్మోనియులు. ఎందుకు హస్మోనియులు అంటున్నారని చెప్తారు. మక్కాబీలకు హస్మోనియులకు తేడా ఏంటో కూడా చెప్తారు. అయితే మక్కాబీయుల్లో మత్తతీయ మంచిగా యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. మక్కాబీయనేమో ఇతను టోటల్ రిఫార్మేషన్ స్టార్ట్ చేశాడు, మందిర ప్రతిష్ఠ పండుగ స్టార్ట్ చేశాడు. తర్వాత యోనాతాను, సీమోను బాగానే కంటిన్యూ చేశారు, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ టైంలో సీమోను అల్లుడు సీమోని చంపడము, ఆ తర్వాత జాన్ హిర్కానస్ అనే ఆయన ఏమంటారు, ఇతను రాజ్యాన్ని లేదా ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయడానికి ఒక లీడర్గా మారిపోయాడు. ఇతను ఏం చేస్తాడంటే, మక్కాబీయులు అంటేనే ఎవరు, ధర్మాన్ని కాపాడాలి, హెలనిస్టులుగా ఉండకూడదు. హెలనిస్టులు అంటే ఎవరు, గ్రీకు సంస్కృతి కాకుండా యూదా ఆచారాలను బాగా ఫాలో అవ్వాలి. కానీ ఇతనికి ఏం పురుగు కొట్టిందో మనకు తెలియదు. కానీ మేబీ అడవుల్లో ఉన్నాడు, ఏమైనా కాటేసి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. మేబీ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ జాన్ హిర్కానస్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మళ్ళీ హెలనిస్ట్ వైపు వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళ పితరులు ఏవైతే చేశారో ఆ మక్కాబీలు చేసిన తిరుగుబాటు అంతా వేస్ట్ అయిపోతుంది ఈ హస్మోనియుల వల్ల. ఇతను హస్మోనియల్, వీళ్ళ తెగంతటిని హస్మోనియులు అంటారు. 140 BC నుండి 63 BC వరకు ఈ హస్మోనియులు స్టార్ట్ అయ్యారు. అయితే మక్కాబీయులు ఉన్నంత వరకు వాళ్ళు బాగానే చూసుకున్నారు. హస్మోనియులు వచ్చేసరికి మళ్ళీ మందిరాన్ని పక్కకు పెట్టేశారు, మళ్ళీ అన్నీ వదిలేశారు, ఆచారాలు పారంపర్యాచారాలు వదిలేశారు. వదిలేసిన తర్వాత వీళ్ళు హెలనిస్టులుగా మారిపోయి మళ్ళీ గ్రీకు సంస్కృతి వెంట పడేసరికి అప్పుడు ప్రారంభమైన 3 తెగలే. ఒకటి పరిసయ్యులు, రెండవది సద్దుకాయులు, మూడవది సెన్హెడ్రిన్ సభ. మనకు కొత్త నిబంధనలు ఈ 3 కనబడతాయి. ప్రధాన యాజకుల సభ ఒకటి ఉంటుంది కదా, యేసు ప్రభువు వారిని సిలువ వేసే ముందు అందరూ ఒక దగ్గరికి తీసుకెళ్ళి అందరు పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడతారు చూసారా, దీన్ని సెన్హెడ్రిన్ సభ అంటారు. సో ఈ 3 ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే గ్రీకు సామ్రాజ్యం నుంచి, వాళ్ళ తిరుగుబాటు నుంచి, వాళ్ళు పెట్టిన శోధన నుంచి తిరుగుబాటుతో స్టార్ట్ అయిన మక్కాబీయులు ఉంటే ఆ మక్కాబీయుల్లో మళ్ళీ కలుషితమైపోయిన ఒక తెగ ఉంది, దాన్నే హస్మోనియులు అంటారు. ఈ హస్మోనియులు ఇలా ఉండేసరికి మనది ఇది కాదు, అసలు మనము మక్కాబీయులము ఇలా చేస్తున్నారు, వీళ్ళు హెల్లోనిస్టులుగా మారిపోతున్నారు, సో ఇది కాదు, మనం మళ్ళీ నిష్టగా ఉండాలని చెప్పి ఈ హస్మోనియుల నుండి నిష్టగా ఉండడం కోసం మళ్ళీ రాడికల్ గ్రూప్గా స్టార్ట్ అయిన వాళ్ళే పరిసయ్యులు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పరిసయ్యులు చాలా మంచివాళ్ళు. నిజం, పరిసయ్యులు చాలా మంచివాళ్ళు. కాకపోతే వీళ్ళు అక్కడితో ఆగిపోయారు. అది వాళ్ళు చేసిన తప్పు. మనిషి జీవితం ఎప్పుడైనా అప్డేట్ అవుతూ ఉండాలి కదా. ఇప్పుడు పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను, ఓకే, దట్స్ ఫైన్, ఆ టైంకి అది ఫైన్. కానీ ఎప్పుడైతే నూతన నిబంధనకు వచ్చేసామో, దేవుడు చెప్పిన మాటను మార్చినప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలి. దేవుడు కొన్నిసార్లు ఎస్ అన్నప్పుడు ఎస్ఏ చెప్పాలి, నో చెప్పినప్పుడు నోనే చెప్పాలి. వీళ్ళు ఏం చేశారంటే పాత నిబంధన ఎస్ దగ్గర ఆగిపోయారు, కొత్త నిబంధన నోని స్వీకరించలేకపోయారు. కొత్త నిబంధన వరకు పరిశీలి చాలా మంచి వాళ్ళు. వీళ్ళెవరు అంటే ధర్మాన్ని కాపాడాలి. హెల్లనిస్టుల చేతిలో పడిపోతున్న హస్మోనియుల చేతిలో నుండి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పరిసయ్యులు వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎలాంటి వారు, ఉన్నతమైన భావజాలం కలిగేవారు. వీళ్ళు ఎలాంటి వారు, డాక్టర్ని సేవ్ చేయడానికి పుట్టినవారు. వీళ్ళు ఎలాంటి వారు, వీళ్ళు పునరుద్ధాన్ని నమ్ముతారు, దూతలను నమ్ముతారు, ఆత్మలను నమ్ముతారు. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రతి ఆచారాన్ని పాటించాలంటారు. వీళ్ళు హెల్లనిస్టులకి బాగా వ్యతిరేకులు. ఇంకా చెప్పాలంటే అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ DNA లేని యూదులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పరిసయ్యులు. ఇక సద్దుకాయలు ఎవరంటే వీళ్ళు జనరల్గా పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే సాదోకు అని బైబిల్లో మనకు కనబడుతుంది కదా. మేబీ అలాంటి పేరుతో ఉన్న ఒక అతని యొక్క సంథింగ్ వాళ్ళ వారసత్వాన్ని బట్టి పుట్టిన తెగకు సద్దుకాయులు అని పేరు పెట్టుకున్నారని చాలామంది చెప్తారు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళు హెల్లనిస్టులు, వీళ్ళు ఉన్నత ఉద్యోగాలకు బాగా అలవాటు పడిపోయి, మన వాళ్ళు కూడా చూడండి, కొందరు చూడండి ఎలాంటి వారు ఉంటారంటే ఉద్యోగాల కోసం దేవుని వదిలిపెట్టేసే వాళ్ళు ఉంటారు కదా. ఉద్యోగాల కోసం దేవుణ్ణి నేను క్రైస్తవుని కాదండి అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే TTDలో పనిచేసే క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రభుత్వం ముద్దుగా చెప్పింది ఏమని, మీరు పని చేయొద్దు అనింది. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ గుడుల్లో ఎవరు పని చేయాలో వాళ్ళ ఇష్టం అది. మనం ఎవరు చెప్పడానికి నేను పని చేస్తాను, నువ్వు చేస్తా అంటావా, నేను హిందూ అని డిక్లేర్ చేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు పెట్టుకున్న ఆజ్ఞది, మా దాంట్లో హిందూసే పని చేయాలని వాళ్ళు పెట్టుకున్నారు. ఎస్, వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనం దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే అది మన చర్చ్ కాదు, మన ఇష్టానుసారంగా జీవించడానికి వాళ్ళ టెంపుల్ అది. వాళ్ళ టెంపుల్లో ఎవరు పని చేయాలో వాళ్ళ ఇష్టం. కానీ కొందరు ఏం చేస్తారు, సీక్రెట్గా అక్కడికి వెళ్ళి హిందూ అని చెప్తారు, ఇక్కడికి వచ్చి చర్చికి వచ్చి నేను క్రిస్టియన్ అంటారు. ఇలాంటి వాళ్ళు దేనికి హిందూ అని చెప్తున్నారు, జాబ్ కోసం.
పోనీ హిందూయిజం అంటే ఇష్టమా? హిందూయిజం గురించి ఏమైనా తెలుసా? ఏం తెలియదు. జస్ట్ జాబ్ కోసం అక్కడ హిందూ, నేను క్రిస్టియన్ కాదంటారు. ఇక్కడేమో శాలరీ వచ్చేసింది కదా, ఇంకా జాబ్తో పని లేదు కదా అని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తారు? క్రిస్టియన్ అని చెప్తారు ఇక్కడ. సో ఈ సద్దుకైల లాంటి వాళ్ళు అంటే ఉన్నతమైన ఉద్యోగాలు, గ్రీకు సామ్రాజ్యంలో ఉన్న ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, వీళ్ళు వాళ్ళను పొగుడుతూ ఇంకా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు. ఇక మూడవది ఏంటి అని అంటే సెన్హెడ్రిన్ సభ. ఈ సెన్హెడ్రిన్ సభ ఎలా వచ్చిందో కూడా మనం చూద్దాం. అయితే పరిసేలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అలెగ్జాండర్ ఈ ఇందులో ఉన్న జాన్ హిర్కానస్ తర్వాత అరిస్టోబులస్ తర్వాత అలెగ్జాండర్ ఎన్ఐఎస్ అనే హస్మోనియల్లో అలెగ్జాండర్ ఎన్ఐఎస్ అని ఆయన ఉన్నప్పుడు ఈయన సద్దూకైలను సపోర్ట్ చేశాడు. కానీ అతని వైఫ్ సలోమి అలెగ్జాండ్రియా అనే వైఫ్ వచ్చిన తర్వాత ఈవిడ సద్దూకైలను సపోర్ట్ చేయకుండా పరిసేలకు హెల్ప్ కోరింది, పరిసేలను హెల్ప్ అడిగింది. ఏమని? పరిసేలకు అధికారం ఇచ్చేశారు. తర్వాత ఈ సలోమి అలెగ్జాండ్రియా అనే ఆవిడ తమ్ముడు షిమ్యోను బెన్షిటా అనే అతను ప్రధానంగా అధికారిగా పెట్టేసి సెన్హెడ్రిన్ సభ అనేది స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఈ హస్మోనియలలో జాన్ హిర్కానస్, వీళ్ళందరూ అరిస్టోబులస్, అలెగ్జాండ్రియా ఎన్ఐఎస్ అనే వాళ్ళందరూ సద్దూకైలకు సపోర్ట్ చేస్తే సలోమి అలెగ్జాండ్రియా అనే అలెగ్జాండర్ ఎన్ఐఎస్ అనే ఆయన భార్య సలోమి అలెగ్జాండ్రియా అనే ఆవిడ వాళ్ళ తమ్ముని హెడ్గా పెట్టేసి పరిసేలను హెడ్గా చేసేసి పరిసేలకు సపోర్ట్ చేసి 70 మంది ఒక టీంని ఫామ్ చేసి ఈ 71వ ఆయన లీడర్గా పెట్టి సెన్హెడ్రిన్ సభ అనేది ఒకటి స్టార్ట్ చేసింది. ఇలా మనం స్టార్టింగ్లో చూసినట్టుగా ఏది కొన్ని చెప్పాం కదా, పరిసేలు సద్దూకైలు ఎలా వచ్చారు, తర్వాత 2 పేర్ల ఆచారం ఎలా వచ్చింది, ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎలా వచ్చింది, తర్వాత హెల్లనిస్టులు అంటే ఎవరు, ఇవన్నీ మనకు ఈ విధంగా మనకి ఈ చరిత్రలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ సెన్హెడ్రిన్ సభ అంటే ఏంటంటే యూదుల ఆలోచన సభ. ఆ తర్వాత రాజులు మారిపోతున్నారు, లీడర్స్ మారిపోతున్నారు. సెకండ్ హిర్కానస్ అని, సెకండ్ యాంటియోబులస్ అని, అరిస్టోబులస్ అని వీళ్ళందరూ వచ్చారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు? సెకండ్ హిర్కానస్ కానీ సెకండ్ అరిస్టోబులస్ కానీ అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములకు అస్సలు పడకపోయినప్పుడు వీళ్ళు యుద్ధం చేసుకోవాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? వీళ్ళు చేసి అన్నిటికంటే భయంకరమైన నేరం ఏంటంటే బయట రాజ్యపు సహాయాన్ని కోరుతారు. అంటే సిరియా వాళ్ళని, ఈజిప్ట్ వాళ్ళు, వీళ్ళు పాలస్తీన్ వాళ్ళు కదా, వీళ్ళు యూదులు కదా, వీళ్ళు కొట్టుకోకుండా ఏం చేస్తారు? ఒకడేమో సిరియాని కోరుతాడు, ఇంకోటేమో వేరే వాళ్ళని కోరుతారు. ఇలా వచ్చినప్పుడు యాంటిగోనస్ ఇలా వచ్చినప్పుడు జాన్ హిర్కానస్ ఆయన ఏం చేస్తాడంటే హేరోదు సహాయంతో హేరోదు ఉన్నాడు కదా మనకు, ఈ హేరోదు సహాయంతో రోమా హెల్ప్ కోరుతాడు. ఈ ఇదూమయ్య అనే ప్రాంతంలో హేరోదు ఉంటాడు, హేరోదు అంటిపేటర్ అని ఉంటాడు. ఆయన సపోర్ట్ తీసుకొని సెకండ్ హిర్కానస్ ఏం చేస్తాడు? కలహాలు ప్రారంభించేసి మొత్తం తిరుగుబాటు చేసేసి మొత్తానికైతే రోమా హెల్ప్ కోరుతాడు. ఈ రోమాలో పాంపే అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు జాన్ హిర్కానస్ ఇక్కడ గవర్నర్గా చేస్తాడు. ఇక్కడ యూదుల్లో రోమా సామ్రాజ్యానికి సంబంధించిన గవర్నర్గా ఇతను చేస్తాడు. ఆ తర్వాత హేరోదు నాకు కూడా టైం వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ జరిగిన చిన్న సంగ్రామంలో మళ్ళా మహాహేరోదు, ఈ హేరోదు అంటిపేటర్ యొక్క కుమారుడు మహాహేరోదు రోమ్కి పారిపోయి అక్కడ రోమ్లో కూడా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కైసర్ అగస్టస్ వాళ్ళు కూడా అప్పుడప్పుడే చిన్నగా డెవలప్ అవుతూ ఉంటారు. అలా చిన్నగా డెవలప్ అవుతున్నప్పుడే మహాహేరోదుకు వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, కైసర్ అగస్టస్ చెప్పే మాట ఏంటంటే, నువ్వు యూదా ప్రజలు నాకు అప్పగిస్తే యూదులకు రాజు నువ్వే అని ప్రకటించగానే తన మందను వేసుకొని, తన సైన్యాన్ని వేసుకొని ఈ యూదాకు సపోర్ట్ చేస్తున్న పార్థియులను కానీ హస్మోనియలు కానీ వీళ్ళందరినీ వెళ్ళగొట్టేసి తనకు తాను కింగ్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఇదంతా దేవుడు ఎక్కడ ఆల్రెడీ చెప్పాడు అంటే దానియేలు గ్రంథంలో చెప్పాడు. ఇది స్టోరీ. ఓకే, ఎందుకు ఇక్కడ ఎక్కువ నేను చూపించలేకపోయానంటే నేను చెప్పాల్సింది చాలా ఎక్కువ ఉంది. అండ్ సిస్టర్స్ కూడా ఉన్నారు, మీరు త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి నేను మీ గురించి నేను ఫాస్ట్గా కొట్టేశాను. అయితే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకటి, దేవునికి మనం టైం ఇస్తే, దేవునికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుని ఆలయాన్ని పక్కకు పెట్టేసి దేవుని ఆలయంలో పిచ్చి అని చేస్తే దేవుడు మనల్ని పడగొడతాడు. అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పడగొడతాడు. మక్కాబీయులను దేవుడు అసలు ఏమైనా చేశాడా? ఏం చేయాలి. కానీ హస్మోనియులు ఎందుకు ఇలా పడిపోయారు? ఎందుకంటే వాళ్ళు మళ్ళీ హెల్లనిస్టులుగా మారిపోయారు. ఎప్పుడైతే సంఘం లోకానికి ఆకర్షితమైందో సంఘం నాశనం అవుద్ది. సంఘాన్ని నాశనం చేసిన వాడిని దేవుడు కూడా ఏం చేస్తాడు? ఎవరైతే ఈ ఆలయాన్ని పాడు చేస్తారో వాళ్ళని నేను కూడా ఏం చేస్తాను అన్నాడు దేవుడు? పాడు చేస్తాను అన్నాడు. కాబట్టి జాగ్రత్త. దీన్ని బట్టి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏం చెప్పనా? ఒకటి, మనకు దేవుడు చెప్పిన మాటలను బట్టి ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా జరిగింది. ఒక కొమ్ము, ఆ కొమ్ము తర్వాత 4 కొమ్ములు. అందులో 2 ప్రస్తావన లేదు, 2 ఉన్నాయి. ఒకటి ఇంకోటి యుద్ధాలు చేసుకుంటూ ఉంటాయి. ఈ 2 యుద్ధాలు చేసుకునేటప్పుడు అమ్మాయిలను కూడా వీళ్ళు ఏమంటారు, కొంచెం స్ట్రాటజిక్గా వాడుకుంటారు. అందులో ఒక అమ్మాయి ఉంటుంది, నేను కాపురం చేయనంటది. ఆ అమ్మాయి హిస్టరీలో
క్లియోపాత్ర, వాళ్ళ గురించి దేవుడు ఆల్రెడీ బైబిల్లో ఎప్పుడు రాయించాడు? 540 BCలో. ఎప్పుడు 198లో జరుగుతున్న వాటి గురించి 540లో రాయించాడు. అంత రాయించిన దేవుడు రాయించినట్టుగా జరిగినప్పుడు రేపు పొద్దున్న దేవుడు అన్న మాట ఏం చెప్పను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పాడంటే ఖచ్చితంగా వస్తాడు. ఆయన రావడంలో ప్రాబ్లం లేదు, మనం సిద్ధపడడంలోనే ప్రాబ్లం ఉంది. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన వస్తాడు, ఆయనకేం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వచ్చినా ఆయనకి ప్రాబ్లం లేదు. కానీ ఆయన ఇప్పుడు వస్తే మనకేం చెప్పండి, మనం ఒకవేళ మారకపోతే మనకి ప్రాబ్లం. తర్వాత మక్కాబీల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యం పక్షం రోషంగా నిలబడాలి. మనం చంపాలని కాదు, ఇప్పుడు మనం చంపకూడదు, కానీ సత్యం పక్షం రోషాన్ని నిలబడాలంటే. ఏది ఏమైనా సంఘం డివాస్ట్ అవుతూ ఉంది ఈ రోజుల్లో. మనం నిజంగా చెప్తున్నాను, మనం ఒక ట్రెండ్ తీసుకొని రావాలి. కరెక్టింగ్ ప్రజెంట్ క్రిస్టియానిటీ అని, నీడ్ ద చేంజ్ లేదా బీ ద చేంజ్ లేదా బ్రింగ్ ద చేంజ్. ఈ మాటలు ప్రతిసారి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఓపెన్గా నేను చెప్తున్నాను. ఒక్కరితో ఏ పని చేత కాదు, ఒక్కడితో ఏది అవ్వదు. నాకు మీ సహాయం కావాలి. మీరే కాదు, ఆన్లైన్లో ఎవరైతే వింటున్నారో మీ అందరి సహాయం కూడా కావాలి. మేము ఒక పని చేస్తూ ఉన్నాం. ఆనాడు గ్రీకుల చేతిలో నుండి ఆలయం ఎలా అయితే కలుషితం అయిపోయిందో, అప్పుడు మక్కాబీలు రాడికల్ వేలు వెళ్ళారు. బట్ మేము సాఫ్ట్వేర్ వేలు వెళ్తూ ఉన్నాం. నాకు సంఘం నుంచి కూడా కావాల్సింది ఏంటంటే ఇలాంటివి మనం చెప్పినప్పుడు వాటిని షేర్ చేస్తూ కింద ఒక మాట పెట్టండి, బ్రింగ్ ద చేంజ్ లేదా బీ ద చేంజ్ అని పెట్టండి. మనం ఒక మార్పును తీసుకొని వద్దాం. ఆనాడు మక్కాబీలు ఎలా అయితే అవసరం అయ్యి ఉన్నారో రాడికల్ వేలు వెళ్ళారు, వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోయారు. బట్ మనం రాడికల్ వేలు కాదు, సాఫ్ట్వేర్ వేలు వెళ్తాం. ప్రభు చెప్పాడు కదా, సాఫ్ట్వేర్ వేలు వెళ్తాం. సో బ్రింగ్ ద చేంజ్ లేదా బీ ద చేంజ్ అనే నానుడి సమాజానికి మనం గ్రీకు వాళ్ళు తమ సంస్కృతిని రుద్దినట్టుగా ఈరోజు మనం మన స్లోగన్ ఏంటంటే బ్రింగ్ ద చేంజ్ లేదా బీ ద చేంజ్. ఈ చేంజ్ని మనం అందరికీ తీసుకొని వద్దాం. తర్వాత హెల్లనిస్టులు, తర్వాత హస్మోనీయులు వచ్చారు. ఈ హస్మోనీయులు ఎవరు? మనలోనే ఉంటారు, మళ్ళీ లోకాన్ని అంటుకొని వస్తారు. లోక పోకడలు, ఆ అల్లర్లు, ఆ కేకలు, ఆ డాన్సులు, ఇందులో నుంచి మళ్ళీ పరిచయలు పుట్టాలి. పరిచయలు ఎవరు? ఒకప్పుడు మంచి వాళ్ళు, కానీ వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. మనం అప్డేట్ అవ్వాలి. అంటే దేవుని మాట ఏ టైంకి ఏది వర్తిస్తుందో ఆ టైంకి అది వర్తించాలి. ఇప్పుడు పరిచయలు చేసిన తప్పు ఏంటంటే టైంని బట్టి మారలా. ఈరోజు మనలో కూడా ఉన్నారు పరిచయాలు, పాత నిబంధన రెఫరెన్సెస్ చూపించి ఇప్పుడు బ్రతుకుతా అంటారు. వాళ్ళేమో పాత నిబంధన రెఫరెన్సెస్ బట్టే బతికారు పరిచయాలు, కొత్త నిబంధనకి షిఫ్ట్ అవ్వాల. ఇప్పుడు కూడా ఎందుకు అరుస్తున్నారంటే ఎరికో గోడలు అని అంటారు. ఎరికో గోడల సందర్భం ఏంటది? ఆరాధన, యుద్ధమా? ఆ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాం మనం. అది ఆరాధన, యుద్ధమా? అట్లా అంటే ఇంకో యుద్ధంలో మోషే చెయ్యెత్తాడు, మరి మీరు కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అది ఆరాధన కాదయ్యా, యుద్ధం. యుద్ధంలో ఒక్కొక్క యుద్ధానికి ఒక్కొక్క ప్రోటోకాల్ దేవుడు పెట్టాడు, ఒక్కొక్క స్టైల్ దేవుడు పెట్టాడు. మోషే చెయ్యెత్తాడు, ఇప్పుడు నేను కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత అలా చెయ్యెత్తుండాలా? ఎరికో గోడలు కూలాలి. ఇక్కడ ఏ గోడలు కూల్చడానికి? అది యుద్ధం, ఒక యుద్ధం. ఆ యుద్ధం పోనీ పాపపు గోడలు కూల్చడానికంటే పాపపు గోడలు కూల్చడానికి ఆ అరవమని ఎక్కడుంది? లేదు. సో మళ్ళీ ఈ పరిచయాల గుంపులో నుంచి మళ్ళీ మన హెల్లనిస్టులో నుంచి పరిచయాలు వస్తూ ఉంటారు, వాళ్ళు అప్డేట్ అవ్వరు. ఏది ఏమైనా దేవుని సేవను నాణ్యంగా జరిగించడానికి మనమైతే ముందుకు సాగాలి. ఎవరితో శత్రుత్వం లేదు. మన శత్రుత్వం అసత్యంతో, మన పోరాటం అసత్యంతో. ఒక స్లోగన్ ఉంటుంది చూసారా, పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. We hate drinking, not the drunkards. We love to change the drunkards. అంతే తప్ప we don't love డ్రింకింగ్ని మేము ప్రోత్సహించాం. డ్రంకర్స్ని కూడా ప్రోత్సహించాం. డ్రంకర్స్ని మారుస్తాం. We love the sinners and we hate the sin. We love the sinners not because they are sinning, just because to take them out of the sin. అంతే. సో మనము కూడా ఈ విధంగా ఉందాం. ఏది ఏమైనా దేవుడు చెప్పినట్టుగా బైబిల్లో జరిగిందా జరగలేదా? జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం? కొన్ని అయితే 200 సంవత్సరాల క్రితం, కొన్ని ఏమో 400 సంవత్సరాల క్రితం. దేవుడు చెప్పినట్టే ఆఖరికి ఒక అమ్మాయి కాపురం చేయదని కూడా రాయిస్తే అది కూడా జరిగిందంటే ఎంత గ్రేట్ అండి బైబిల్. నిజంగా చెప్తానండి, ఎంత గ్రేట్ అండి. సో ఈ బైబిల్ నమ్ముతున్న మనం చాలా 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 ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉంటే ఏం జరుగుద్దో దేవుడు చెప్పాడు, ఇలా లేకుంటే ఏం జరుగుద్దో తీర్పు దినాన్ని దేవుడు చెప్పాడు. కాబట్టి తీర్పు కోసం అందరం సిద్ధపడదాం. అలెగ్జాండర్ వస్తాడని చెప్పిన దేవుడు వచ్చాడు, ఇలా జరుగుద్దని చెప్పాడు దేవుడు, జరిగింది. ఇప్పుడు రాకడు కూడా రాబోతుందని చెప్పాడు దేవుడు, వస్తుంది. కానీ దాంట్లో అందరూ పాత్రులు, అందరూ అర్హులు అంటే కాదు. కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాటన్నింటిని పక్కకు పెడదాం. ఏది ఏమైనా రాడికల్ వే ఆఫ్ మక్కాబీయులుగా కాకుండా మనం సాఫ్ట్వేర్ వే ఆఫ్ మక్కాబీయులుగా మారదాం. హెల్లనిజం నుంచి మనం దూరంగా తొలగిద్దాం. ఏది ఏమైనా ప్రపంచంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రపంచంలో పాపం పాకిన దానికంటే స్పీడ్గా మనం ఫాస్ట్గా పరిగెట్టాలి. అసత్యం నిజం చెప్పులు వేసుకునే లోపు అసత్యం ఏం చేస్తుందంట చెప్పండి? ప్రపంచాన్ని తిరిగి చుట్టేసి వస్తుందంట. నేను అందుకే ఒకసారి ధైర్యంగా ఒక మాట అన్నాను, 10 సంవత్సరాలు దేవుడే కనుక నాకు ఆయుష్ ఇస్తే క్రిస్టియానిటీలో ట్రెమెండస్ చేంజ్ నేను తీసుకొని వస్తాను. ఐ బిలీవ్ దాట్.
ఖచ్చితంగా చేసి చూపిస్తాను. దేవుడు అలాంటి వాళ్ళనే మన దగ్గర నడిపించాలని ప్రార్థన చేయండి. టైంపాస్ క్యాండిడేట్లు వద్దు మనకు, తర్వాత సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు వద్దు, లేదా హెల్నిస్టులు వద్దు, లేదా ప్రపంచ సంస్కృతులకు అలవాటు పడే వాళ్ళు వద్దు. దేవుని కోసం నిష్టగా బ్రతికే వాళ్ళు కావాలి. ప్రార్థన చేయండి. మీరు అలా ఉండండి. ఏది ఏమైనా ప్రపంచ క్రైస్తవ్యానికి అవసరమైన చెప్పండి, గణనీయమైన మార్పు మనం తీసుకొని రాబోతున్నాం. ఆనాడు రాడికల్ మక్కాబీయులు ఉంటే ఈరోజు ధర్మం కోసం నిలబడే సాఫ్ట్వేర్ మక్కాబీలుగా మనం ఉండబోతున్నాం. ఏది ఏమైనా మన పోరాటం అసత్యంతోనే తప్ప ఆ అసత్యాన్ని ప్రకటిస్తున్న ఆ పెద్ద పెద్ద తలకాయలు కాదు, చిన్న చిన్న తలకాయలు కాదు, ఎవ్వరు కాదు. మన పోరాటం అసత్యంతోనూ. ఏది ఏమైనా అసత్యాన్ని సంఘం నుండి పారద్రోల్దాం. అలెగ్జాండర్ తన రాజ్యాన్ని విస్తరించడానికి చిరుతపులైతే మనం చిరుతపులకి నడక నేర్పించిన దేవుని సహాయంతో ఏం చేయాలి చెప్పండి? చిరుతపులికి 4 కాళ్ళు, ఆ చిరుతపులికి 4 రెక్కలు ఉంటాయి. మనం 16 రెక్కలు కలిగించుకొని వెళ్దాం. ఫాస్ట్గా వెళ్దాం, ఇంకా సువార్త చేద్దాం, ఇంకా దేవుని గురించి చెప్దాం, మారండి అని ప్రకటిద్దాం, ఆధారాలతో నిరూపిద్దాం. ఏది ఏమైనా సంఘం నుండి కొన్ని వెళ్ళగొడదాం. ఏది ఏమైనా సంఘం నుండి కొన్ని అన్బిబ్లికల్ ప్రాక్టీసెస్ని తరిమగొడదాం. దీనికి ఒక్కడితో అవ్వదు. ఆన్లైన్లో వింటున్న వారికి కూడా నేను చెప్తున్నాను, మీ సపోర్ట్ కూడా కావాలి. మేము ఏదైతే చెప్తున్నామో అన్బిబ్లికల్ ప్రాక్టీసెస్ గురించి బైబిల్ ప్రకారంగా చెప్తున్నామో, మీ చర్చెస్లో యు గో అండ్ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీ సంఘాల్లో ఎవరైతే ఉన్నారో ఎల్డర్స్ని అడగండి, ఇది వాక్య ప్రకారంగా లేదు, మీరు మార్చుకుంటారా లేదా మేము మారిపోమంటారా వేరే చర్చ్కి? అడగండి. డు నాట్ సపోర్ట్ హెలనిజం, అంటే వేరే సంస్కృతులను బారో చేసుకునేది వద్దు. మనకు ఆల్రెడీ ఒక సంస్కృతి ఉంది. జస్ట్ ఫాలో దట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం.